शारोन देश का गुलाब है, तराइयों में का शोषण फूल। मिस्री माने मोस्त्री की बसी खुशी ఎందుకు తెలుసా సాత कहीं की तब सोल बजाव के చీపురు తెస్తారా आवश्यक झाड़ू पे तब बसी पसंद है करना ఎవరు కూడా వాళ్ళే కారు చిన్న గోడ ఈ మధ్యన నాకు ఆరోగ్యం బాగోలేదు కనుక ఎక్కడికి పంపించడం లేదు ये समझे मोर शरीर स्वास्थ्य नहीं इसलिए पालिक्रमा నా ప్రోగ్రామ్ అంతా చూసింది और प्रोग्राम समस्त देखिला బిస్కెట్ ఉంది बिस्री बोली अछि బిస్కెట్ ఎప్పుడు వస్తారో అడుగుతాను बिस्री केबे जीव बोली पचाछि ఇది 2-3 సార్లు మార్చండి ए डेट को मो दुई तीन थर परिवर्तन करछि ఎందుకంటే మరి చాలా పెద్ద చర్చ్ बहुत बड़ मंडली దానికి ఇంచుమించుగా 10 మంది తుడుస్తారు देखो 10 लोक ताको झाड़ू करिवे చీపుర్లన్నీ అయిపోతుంటాయి और झाड़ू सब हे जाउछि चली जाउछि వచ్చే ముందు కాల్ అనిపిస్తుంది आ मते कार को चढ़ेबा समय ఎవరైనా భార్యలు ఏం చెప్తారంటే होस्पिटल के कौन बोली कहते कार चलना समय జాగ్రత్త ఎదురండి అని చెప్తారు भलो भाबरे जाई सुरक्षित फेरी आसे बोली అలాగే ఏం చెప్పిందంటే मो स्त्री मते कौन कहले చీపుర్లు పట్టుకోవద్దు झाड़ू कसी बने కనుక స్త్రీకి మాకు ఎటువంటి సంబంధం ఉంది. এই প্রকার সম্বন্ধ স্ত্রীకి ఆ మండలి పై রয়েছে మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ଆଉ ପୁନର୍ବାର ମୁଁ ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର ଜ୍ଞାପନ କରେ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ చెప్పాలి. హ్యాపీ క్రిస్మస్ కలే మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ ఇంకా క్రిస్మస్ అవ్వలేదు. ଆଉ క్రిస్మస్ సరినే రేపు బిజాపురంలో క్రిస్మస్ ఉంది. ଆଉ ଆସନ୍ତା କାଲି ଇଚ୍ଛାପୁରରେ କ୍ରିସ୍ମସ୍ ଅଛି రేపు రాత్రి బయలుదేరి ఢిల్లీ వెళ్తాను. କାଲି ରାତିକି ବାହାରି ମୁଁ ଦିଲ୍ଲୀ ଯିବି ఎల్లుండి ఢిల్లీలో క్రిస్మస్ ఉంది. ଆଉ ତାହା ମାନେ ବହୁତ ଦିନ ଦିଲ୍ଲୀରେ କ୍ରିସ୍ମସ୍ ଅଛି ఎల్లుండి మరలా మా చర్చ్ వచ్చేస్తాను. ଆଉ ପୁନର୍ବାର ଫେରି ମୋ ମଣ୍ଡଳୀକୁ ଆସିବି ఎందుకంటే କାହିଁକି ମାନେ వారు 3 సంవత్సరాలు బట్టి పిలుస్తున్నారు, వెళ్ళలేకపోతున్నారు. 3 ବର୍ଷ ହେଲା ସେମାନେ ଡାକୁଛନ୍ତି ମୁଁ ଯାଇପାରୁନି నా ఆరోగ్యం బాగోలేదు, ମୋ ଶରୀର ସ୍ୱାସ୍ଥ୍ୟ ନୁହେଁ కొంచెం తిరుగుతున్నాను కనుక ఇబ్బంది పడుతుంది. ମୁଁ ବୁଲୁଥିବା ହେତୁ ମୋତେ ଟିକେ କଷ୍ଟ ହିଁ ଲାଗୁଛି అయినా దేవుని సేవ వాక్యం చెప్పడం నాకు చాలా ఇష్టం. ପ୍ରଭୁଙ୍କ ସେବା ବାକ୍ୟ କହିବା ପାଇଁ ମୋତେ ବେଶୀ ଇଚ୍ଛା నాకు ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఇలా చేస్తాను నేను. ମୁଁ ଯେବେ ପ୍ରାର୍ଥନା କଲେ ଏପରି ପ୍ରାର୍ଥନା କରିଥାଏ నాకు అది ఇది అని అడగను. ମୋତେ ଘର ଦେବାକୁ ମାଗେ ନାହିଁ నేను ఎప్పుడైతే వాక్యం చెప్పలేను, ମୁଁ ଯୋଉଠି କେବେ ବାକ୍ୟ କହିନାହିଁ వాక్యం చెప్పడానికి ఎప్పుడు పనికిరానో ଆଉ ବାକ୍ୟ କହିବା ପାଇଁ କେବେ ବି ମୁଁ ଏ ନୁହେଁ నన్ను తీసుకెళ్ళిపో. ମୋତେ ନେଇଯାଅ ପ୍ରଭୁ నేను వాక్యం చెప్పుకుంటేనే చచ్చిపోవాలి. ମୁଁ ବାକ୍ୟ କହୁଥିବା ସମୟରେ ହିଁ ମୁଁ ମରିବାକୁ ପଡ଼ିବ ఎప్పుడు అలా ప్రార్థన చేస్తాను. ମୁଁ ସେଇ ପ୍ରକାର ପ୍ରାର୍ଥନା କରିଥାଏ కొంతమంది నాకంటే పెద్ద దైవజనులా చేయకూడదు అని అన్నారు. ଅନେକ ବଡ଼ ଲୋକମାନେ ମୋ ଠାରୁ କହିବେ ଏମିତି ପ୍ରାର୍ଥନା నాకు କରନି అదే ఇష్టం. ମୋତେ ତା ହିଁ ଇଚ୍ଛା నన్ను పిలిచినప్పుడు పెద్ద సంఘం పిలిచారా చిన్న సంఘం పిలిచారా అని ఆలోచించు. ମୋତେ ଡାକିବା ସମୟରେ ବଡ଼ ମଣ୍ଡଳୀ ଡାକିଲେ ନା ଛୋଟ ମଣ୍ଡଳୀ ଡାକିଲେ ତା ବି ମୁଁ ଇଚ୍ଛା କରେ ନାହିଁ వాళ్ళు ఎంత కానిస్తారని ఆలోచించు. ସେମାନେ କେତେ ଦାମ ଦେବେ ତା ମଧ୍ୟ ମୁଁ ଭାବେ ନାହିଁ నేను రేపు ఢిల్లీ వెళ్తున్నానంటే ମୁଁ ଆସନ୍ତାକାଲି ଦିଲ୍ଲୀ ଯାଉଛି ମାନେ 1 గంట ప్రసంగానికి కొరకు ଗୋଟିଏ ଘଣ୍ଟା ପ୍ରଚାର ପାଇଁ 80,000 ఖర్చు పెడుతున్నారు. 10,000 ସେମାନେ ଖର୍ଚ୍ଚ କରୁଛନ୍ତି ఇట్టించి విమానం ఖర్చులు, ଏପଟୁ ମୁଁ ଫ୍ଲାଇଟ୍ରେ ଯିବି ఇట్టించి విమానం ఖర్చులు, ଏପଟୁ ఫ్లైଟ୍ରେ ଆସିବି నా గిఫ్ట్ ମୋର ଗିଫ୍ଟ ଦେବେ ମୋତେ అంతా కలిసి 80,000 ఖర్చు ସବୁ పెడతారు. 80,000 ଖର୍ଚ୍ଚ କରିବେ ଗୋଟେ ଘଣ୍ଟା ପାଇଁ నిన్న మొన్న మీటింగ్ వెళ్ళాను. ଆଉ ଗତକାଲି ଗୋଟେ ମିଟିଂ ଯାଇଥିଲି అది ఎంతమంది ఉంటారు. ସେଠି ମୋତେ ଅଳ୍ପ ଲୋକ ହିଁ କୁହନ୍ତି వాళ్ళ దగ్గర నేను కాల్ తీసుకోలేదు. ସେମାନଙ୍କ ଠାରୁ ମୁଁ ଦାମ ନେଇନି ఎందుకంటే ఆ అమ్మ పేదదాంగా అనిపించింది నాకు. ଆଉ ତା ମା ଯୋଉ ମା ଡାକିଲେ ବହୁତ ସଦୟ ଲୋକ ఆమెకు చర్చి లేదు, ତାକୁ ମଣ୍ଡଳୀ ନାହିଁ కానీ దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉంది. ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିବା ପାଇଁ ତା ଭିତରେ ଗୋଟେ ଆଶା ଅଛି నేను వస్తూ నా కార్ దగ్గరికి వస్తే ମୁଁ ଆସୁଥିବା ସମୟରେ ମୋ ପାଖକୁ ଆସି నేనే ఒక కాల్ తీసి ଆଉ ମୁଁ ହିଁ ଗୋଟେ ମାନେ ଦାନ କରିବା ଗୋଟେ ଗିଫ୍ଟ చేతిలో పెట్టి ତା ହାତରେ ଲଗାଇ ఎవరికి చెప్పొద్దు, କାହାକୁ କହୁନା ఎందుకో నాకు అనిపించింది నీకు ఇవ్వాలని. କାହିଁକି ମୋତେ ପ୍ରଭୁ ପ୍ରେରଣା నేను ఎందుకు ఈ ଦେଲେ మాట చెప్తున్నాను ମୁଁ କାହିଁକି ଏ କଥା କହୁଛି ମାନେ చాలా సార్లు మామూలు గురించో లేకపోతే
ఇంకొక పేరు ప్రత్యేకత గురించి సేవ చేయకూడదు. अनेक समୟରେ दान ପାଇଁ नाम प्रख्याति ପାଇଁ सेवा କରିବା ଦରକାର ନାହିଁ। అలాగే చాలా మంది సేవకులు పిలిచినప్పుడు కూడా ఆయన ఎంత పెద్ద సేవకుడు ఎంత గొప్ప సేవకుడు అని చూస్తారు. अनेक ଲୋକମାନେ ମଧ୍ୟ ଡାକିବା ସମୟରେ ସେ କେଡ଼େ ବଡ଼ ସେବକ କେମିତିକା ଲୋକ ବୋଲି ଭାବନ୍ତି। ఆయన ఆత్మీయుడా కాదా? ସେମାନେ ସେ ଆତ୍ମିକ ନା ନାହିଁ, ఆయన సంఘానికి పనికొస్తాడా లేదా? ସେ ଆମ ମଣ୍ଡଳୀ ପାଇଁ ଯୋଗ୍ୟ ନା ନାହିଁ, ఆయన వాక్యం ద్వారా మన సంఘం దీవించబడుతుందా లేదా? ତାଙ୍କ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆମ ମଣ୍ଡଳୀ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ହେବ అది ఆలోచించి పిలవాలి. ତାହା ଭାବିକରି ଡାକିବା ଦରକାର। గొప్ప సేవకుడు పిలిచినా ବଡ଼ ସେବକଙ୍କୁ ଡାକିଲେ ମଧ୍ୟ మన సంఘానికి పనికి రాకపోతే ଆମ ମଣ୍ଡଳୀକୁ ଯଦି ତା ଆଶୀର୍ବାଦକର ନୁହେଁ, ఆ డబ్బంతా వేస్టే. ସେ ଟଙ୍କା ସବୁ ବ୍ୟର୍ଥ ହୁଏ। బోధకుడు ఎప్పుడు ఏం చేయాలంటే ମାନେ ବକ୍ତା ସବୁବେଳେ କଣ କରିବା ଦରକାର? కూర్చున్న వారెవరు? ବସିଥିବା ଲୋକ କିଏ? కూర్చున్న వారికి ఏం చెప్తే బాగుంటది? ବସିଥିବା ଲୋକକୁ କଣ କହିଲେ ହେବ? వాళ్ళ స్పిరిచువల్ స్టాండర్డ్ ఏంటి? ସେମାନଙ୍କ ଆତ୍ମିକତାର ସ୍ଥିତି କଣ ଅଟେ? వాళ్ళకి ఏం పెట్టాలా? ସେମାନଙ୍କୁ କଣ ଦେବା ଦରକାର? వాళ్ళకి ఏం బోధించాలా ସେମାନଙ୍କୁ କଣ ଶିକ୍ଷା ଦେବାର ଅଛି? అనేది నువ్వు తెలుసుకోవాలి. ତା ପ୍ରଥମେ ଜାଣିବା ଦରକାର। ఈరోజు భక్తి లేని వారు కూడా రహస్యాలు మర్మాలు కావాలని కోరుకుంటారు. ଆଜିକାଲି ଅନେକ ଭକ୍ତି ନଥିବ ସିନା ବାକ୍ୟ ବେଶୀ ଗୁଣଟା ଦରକାର କରୁଛନ୍ତି। నీకు ఏబిసిడీలు రాకుండా ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటావు? ABCD ନ ଆସିଲେ ଇଂଲିଶରେ ଭାଷା କେମିତି କହିପାରିବେ? 1 2 3 రాకుండా మ్యాథ్స్ ఎలా నేర్చుకుంటావు? 1 2 3 ଗଣିତ ଆସିଲେ ମ୍ୟାଥ୍ କେମିତି ଆସିବ? ఏమీ రాకుండా గొప్ప విషయాలు మనకు తెలియాలంటే అది తప్పది. କିଛି ନ ଜାଣି ବେଶୀ ବଡ଼ ବିଷୟ ଜାଣିବାଟା ଭୁଲ ଅଟେ। ముందు మనం నేర్చుకోవాలి. ପ୍ରଥମେ ଆମେ ଶିଖିବା ଦରକାର। నేను ఇక్కడికి వచ్చే ముందు ମୁଁ ଏଠିକି ଆସିବା ପୂର୍ବେ నాకు వచ్చిన కుర్రోడికి ମୋ ସହିତ ଆସିବା ପିଲାମାନଙ୍କୁ మీ సంఘటన పరిచయం చేశాను. ଆଉ ତୁମ ମଣ୍ଡଳୀର ବଡ଼ଙ୍କ ସହିତ ପରିଚୟ ఆయన କରାଇ గురించి చెప్పాను. ତାଙ୍କ ବିଷୟରେ କହିଲେ। ఎందుకంటే వాడు ఎందుకు కుర్రవాడు? ଆଉ ସେମାନେ ପଢୁଥିବା ପିଲାମାନେ వాళ్ళు ఒకరు మిలిటరీ సెలెక్ట్ అయ్యారు. ତାଙ୍କ ଭିତରୁ ଜଣେ ଲୋକ ମିଲିଟାରୀ ପାଇଁ ఒక ସିଲେକ୍ସନ, ఆయన రోడ్ పెట్రోలింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. ଆଉ ଜଣେ ଲୋକ ଅନ୍ୟ କାମ କରୁଅଛନ୍ତି। ఎందుకు చెప్పారంటే କାହିଁକି କହୁଛୁ ମାନେ ఎందుకు ఎదిగినా ଏତେ ବଡ଼ ପଢିବା ପିଲାମାନେ దేవుని సేవకుడికి ఏదో ఒకటి చేయాలా? ଆଉ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ଲୋକ ପାଇଁ କିଛି କରିବା ଦରକାର, సంఘాల కొరకు పని చేయాలా? ମଣ୍ଡଳୀ ପାଇଁ କାମ କରିବା ଦରକାର। ఈ సంఘం కొరకు నేను చేస్తే బాగుంటది ଏ ମଣ୍ଡଳୀ ପାଇଁ କଲେ ଭଲ ବୋଲି ଜାଣିବା అనే ఆలోచన ఉంది. ତାହାର ଭାବନା। దేవుని రేపు దీవిస్తే ପ୍ରଭୁ ଯଦି ଆପଣ ବାସିନ୍ଦା କାଲି ఎంత ଆସିପାରିବେ, ఎందుకు ఎదిగినా ତମେ କେତେ ବଡ଼ ହେଲେ ମଧ୍ୟ దేవుని కొరకు జీవించాలనే ఆశ కలిగిపోకూడదు. ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିବାର ଅଛି ବୋଲି ବିଷୟ ଭୁଲିବା ଦରକାର ନାହିଁ। ఇది క్రిస్మస్ సీజన్. ଏହା ଖ୍ରୀଷ୍ଟମାସ ସିଜନ ଅଟେ। అలాగే ସେହିପରି రాబోతున్న న్యూ ఇయర్ కి కూడా ఒక రాంది. ଆଉ ଆସନ୍ତା ନୂତନ ବର୍ଷ ପାଇଁ ମଧ୍ୟ ఈ రెండింటికి సంబంధించి ଏ ଦୁଇ ବିଷୟକୁ ନେଇ ఒక మాట తెలియజేస్తాను. ମୋ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟକୁ କିଛି କହିବାକୁ చాలా ప్రసంగాలు వినుంటాయి ఈ మధ్యన. ଅନେକ ପ୍ରସଙ୍ଗ ଆପଣମାନେ ଶୁଣି ଥାଇପାରନ୍ତି। నేనైతే చాలా ప్రసంగాలు చేశాను. ମୁଁ ଅନେକ ପ୍ରସଙ୍ଗ କରିସାରିଛି। క్రిస్మస్ గురించి ఇంచుమించుగా చెప్పిన మాట చెప్పకుండా ଖ୍ରୀଷ୍ଟମାସରେ କହିବା କଥା ନ କହି నాది 19వ ప్రసంగం. 19వ ప్రసంగం. ଏହା ହେଉଛି ମୋର 19ତମ ମାନେ 19 ନମ୍ବର ପ୍ରସଙ୍ଗ। కనుక ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను. ଏ ଆଜି ଦିନ ମୋତେ ମୋ ସହିତ କଥା କହୁଛି। ఇలా రాత్రి మాకు క్రిస్మస్ మెసేజ్ ରାତିରେ ଗୋଟେ ଖ୍ରୀଷ୍ଟମାସ ମେସେଜ ହେଲା। ఆయన న్యూజిలాండ్ వెళ్ళిపోతున్నాడు. ସେ ନ୍ୟୁଜିଲାଣ୍ଡ ଯାଉଛନ୍ତି। మా చర్చికి చాలా లాస్. ଆମ ମଣ୍ଡଳୀରେ ବହୁତ ନଷ୍ଟ। ఎప్పుడైనా ఏ పనైనా చేయడానికి సిద్ధమస్తుడై ఉండేవాడు. ଆଉ ଯାହା ହେଲେ ମଧ୍ୟ ଆମ ମଣ୍ଡଳୀ ପାଇଁ ସେ ସିଦ୍ଧ ହଉଥିଲେ। ఒక్కడే చాలా ఖర్చు పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టాడు. ଜଣେ ବହୁତ ଖର୍ଚ୍ଚ କରି ଟଙ୍କା ୟୁଥ୍ ମିଟିଂ ମଧ୍ୟ କଲେ। సాధారణంగా క్రిస్మస్ లో మన బ్యాప్టిస్ట్ వారు ఏం చేస్తారంటే ସାଧାରଣ ବିଷୟରେ ଖ୍ରୀଷ୍ଟମାସରେ ବପ୍ତିଷ୍ଟ କଣ କରନ୍ତି ମାନେ ఎవరింటి వాళ్ళు వండుకొని బాగా తింటారు. କାହା ଘରେ ସେମାନେ ରାନ୍ଧି କରି ଖାଇବେ, మంచి బట్టలు వేసుకుంటారు. ଅଲଗା ବସ୍ତ୍ର ପିନ୍ଧିବେ, ఎదుటోళ్ళకి హ్యాపీ క్రిస్మస్ చెప్తారు. ଅନ୍ୟ ଲୋକକୁ ହ୍ୟାପି ଖ୍ରୀଷ୍ଟମାସ କହିବେ। దానివల్ల ఏం ఉపయోగం లేదు. ସେଥିଦ୍ୱାରା କିଛି ଉପକାର ନାହିଁ। మీ పనులు నువ్వు తింటే ఏం లాభం? ତମ ପର୍ବ ପାଇଁ ତମେ ଖାଇଲେ କଣ ଲାଭ? మీ మనిషికి నువ్వు హ్యాపీ క్రిస్మస్ చెప్తే ఏం లాభం? ତମ ଲୋକକୁ ତମେ ହ୍ୟାପି ଖ୍ରୀଷ୍ଟମାସ ఎన్ని କହିଲେ సంవత్సరాలు ఇది మారుతుంటుంది. ଏହା କେତେ ବର୍ଷ ହଉଛି କିନ୍ତୁ ଏଟା ବଦଳୁ ନାହିଁ। పిల్లలు ఎందుకు మారడం లేదు తెలుసా? କାହିଁକି ବଦଳୁନି ମାନେ మన బ్రతుకుల్లో ఆ మార్పు రావడం లేదు. ଆମ ଜୀବନରେ ତା ପରିବର୍ତ୍ତନ ଆସୁନାହିଁ। ఈ
మత్తయి రాసిన సువార్తలో मत्ती लिखित सुसमाचारे 1వ అధ్యాయం एक अध्याय ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. एटी केते प्रश्न अछि ఈ ప్రశ్నలు మీ ముందు పెడతాను. ए प्रश्न मु आपनक सम्मुखरे थोइबी ఈ గురించి ए विषय रे ప్రవక్త యెషయా आ भाववादी जिसाय ఎప్పుడో 730 సంవత్సరాల క్రితం రాశాడు. 730 वर्ष ख्रीष्ट पूर्वे से लिखिचुंदी ఆ రాసిన మాటలే మళ్ళా ఇక్కడ మళ్ళా తిరిగి రాశాడు. से लेखाटे के वाक्य को मत्ती पुनर्वास से लिखिबा कोले మొట్టమొదటి ప్రశ్న प्रथम प्रश्न होछि మత్తయి రాసిన సువార్త मत्ती लिखित सुसमाचार 2వ అధ్యాయం द्वितीय अध्याय 2వ వచనం. 2 पद पढନ୍ତୁ ପିତାମାନଙ୍କର ଯେଉଁ ରାଜା ଜନ୍ମଗ୍ରହଣ କରିଅଛନ୍ତି ହଁ। ସେ କେଉଁଠାରେ? କାରଣ ଆମ୍ଭେମାନେ ପୂର୍ବ ଦେଶରେ ତାହାଙ୍କ ତାରା ଦେଖି ତାହାଙ୍କୁ ପ୍ରଣାମ କରିବାକୁ ଆସିଅଛୁ। ఇక్కడ ఏమని ఉందంటే ଏଠି କଣ ବୋଲି ଲେଖା ଅଛି యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? ଯେଉଁମାନଙ୍କୁ ଯେଉଁ ରାଜା ଜନ୍ମଗ୍ରହଣ କରିଛନ୍ତି ସେ କେଉଁଠାରେ? ఎవరు ఈ ప్రశ్న వేస్తున్నారు? କିଏ ଏ ପ୍ରଶ୍ନ କରୁଛନ୍ତି? జ్ఞానులైన వారు. ଜ୍ଞାନୀ ମାନେ ఈ జ్ఞానులు ఎవరంటే ଏ ଜ୍ଞାନୀ ମାନେ କେଉଁମାନେ రాబోయే సంగతులను ముందుగా పసిగట్టిన వారు. ଆଗାମୀ ବିଷୟରେ ଘଟିବା ବିଷୟକୁ ପ୍ରକାଶ କରିବା ଲୋକ పారసీక సామ్రాజ్యంలో ఉండేవారు. ପାରସ୍ୟ ସାମ୍ରାଜ୍ୟରେ ରହିବା ଲୋକମାନେ మతనిష్ట కలిగిన వారు. మతనిష్ట కలిగిన వారు. ଆଉ ମାନେ ଧର୍ମରେ ନିଷ୍ଠା ରହିବା ଲୋକମାନେ మతాధికారాల నుంచి కలిగిన వారు. ଆଉ ମତ ଅଧିକାରୀମାନଙ୍କ ସହିତ ରହିବା ବ୍ୟକ୍ତିମାନେ వారు యెషయా రాసిన గ్రంథాన్ని చూశారు. ଜିସାୟ ଲେଖିବା ପୁସ୍ତକକୁ ଏମାନେ ଦେଖିଲେ చూసినప్పుడు ଦେଖିବା ସମୟରେ వారికి ఒక మాట కనబడ్డది. ଆଉ ସେମାନଙ୍କୁ ଗୋଟେ କଥା ଦେଖାଗଲା కన్యక గర్భవతి అయి ଗୋଟେ କନ୍ୟା ଗର୍ଭବତୀ ହୋଇ కుమారుని కన్ను ପୁତ୍ର ପ୍ରସବ କରିବେ అది ఇక్కడ చూశారు. ତାହା ଏଠି ଦେଖିଲା ସେ ఆ మాట చూసిన తర్వాత ତାହା ଦେଖିଲା ପରେ ମିଖା గ్రంథంలోనే ଖଣ୍ଡରେ బెత్లెహేము గురించి రాయబడిన మాటలు విన్నాడు. ବେଥଲେହେମରେ ଲେଖାଥିବା ବିଷୟ యూదా దేశ బెత్లెహేము అనే పెద్ద మాత్రం అల్పమైన దాని కాదు. యూదా ଦେଶରେ ବେଥଲେହେମକୁ କୌଣସି ପ୍ରକାର ନିମ୍ନ ହଉ ఇవన్నీ చూసిన తర్వాత ଏ ସମସ୍ତ ଦେଖିଲା ପରେ వీరు ప్రయాణం అయ్యారు. ଏମାନେ ଯାତ୍ରା ଆରମ୍ଭ କଲେ ఇప్పుడు మనం కారులో వెళ్తుండేటప్పుడు ମାନବ ମାନେ କାରରେ ଯିବା ସମୟରେ ఏం పెడతారు? మార్గం చూపించడానికి ଆଉ ରାସ୍ତା ଦେଖିବା ପାଇଁ କଣ ପକେଇବେ? రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ పెడుతుంటాం కదా మనం. దానికి ఏంటంటారు? జీపీఎఫ్ జీపీఎస్ పెడుతుంటాం. GPS ପକେଇଥାଅ అది ఇప్పుడు వచ్చింది మనకి. కానీ బైబిల్లో చూస్తే କିନ୍ତୁ ବାଇବେଲରେ ଦେଖିଲେ 2023 సంవత్సరాల క్రితం ఉంది. 2023 ବର୍ଷ ପୂର୍ବେ ତାର ଅଛି ସେ GPS ఈ రూట్ మ్యాప్ ଏ ରୂଟ ମ୍ୟାପରେ ఎక్కడైనా లైన్ కట్ అయితే మనకి కట్ అయిపోతుంది. ଯଦି କୌଣସି ଜାଗାରେ କଟ୍ ହେଇଯିବ కానీ 2023 సంవత్సరాల క్రితం 2023 ମସିହା భూలోకంలో ఉండే జ్ఞానులకి ଏଇ ପୃଥିବୀରେ ଥିବା ଜ୍ଞାନୀମାନଙ୍କୁ ఆకాశంలో ఉండే నక్షత్రం ଆକାଶରେ ଥିବା ତାରାକୁ రూట్ చూపించింది. ଆଉ ତାର ଏକ ରାସ୍ତା ଦେଖାଇଲା తిన్నగా వెళ్ళారు వీళ్ళు. ସିଧା ଗଲା ସେ రాజుగారు అడుగుతున్నారు, ଆଉ ରାଜାଙ୍କୁ ପଚାରୁଛନ୍ତି రాజా ରାଜା మనం ఒక వార్త విన్నాం. ଆମେ ଗୋଟେ କଥା ଶୁଣିଛୁ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? ଯେଉଁମାନଙ୍କ ରାଜା ଯେ ଜନ୍ମଗ୍ରହଣ କରିଛନ୍ତି ସେ କେଉଁଠାରେ ఎక్కడున్నాడు ସେ କେଉଁଠାରେ ଅଛନ୍ତି చెప్పు అని చెప్తున్నాడు. ଆଉ କେଉଁଠାରେ ଅଛନ୍ତି ଆମକୁ ଜଣାଅ ବୋଲି କହିଲେ 21వ వచనం చూద్దాం. 21 ପଦ ପଢିବା ఆమె యొక్క కుమారుని కన్ను చదవండి. 21వ ପ୍ରସବ କରିବେ। ହାଲେଲୁୟା। ସେ ପୁତ୍ର ପ୍ରସବ କରିବେ ଆଉ ତୁମ୍ଭେ ତାହାଙ୍କ ନାମ ଯୀଶୁ ଦେବ, କାରଣ ସେ ଆପଣା ଲୋକଙ୍କୁ ସେମାନଙ୍କର ସମସ୍ତ ପାପରୁ ପରିତ୍ରାଣ କରିବେ। ఇక్కడ దూత చెప్తున్న మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ଆଉ ଦୂତ ଲେଖିଥିବା କଥା ଏଠି ଲେଖା ଅଛି ఆమె యొక్క కుమారుని కన్ను ସେ ପୁତ୍ର ପ୍ରସବ କରିବେ ఆయన పాపము నుండి ఆయనే రక్షించును. ଆଉ ସେମାନଙ୍କର ପାପରୁ ସେ ସେମାନଙ୍କୁ కనుక యేసు అని పేరు పెట్టారు. ତାଙ୍କୁ ଯୀଶୁ ବୋଲି ନାମ ଦେବ। జ్ఞానులు ఏం పేరు పెట్టారు? ଜ୍ଞାନୀମାନେ କୋଉ ନାମ ଦେଲେ? యూదులు రాజు అన్నారు. ଯେଉଁମାନଙ୍କୁ ରାଜା କହିଲେ దేవదూతలు ఏమంటున్నాయి? ସେମାନେ ସ୍ୱର୍ଗଦୂତମାନେ କଣ କହିଲେ? యేసు అని పేరు పెడుతున్నాయి. ଯୀଶୁ ବୋଲି ନାମ ଦେଉଛନ୍ତି। ఇక్కడ మరొక మాట ఉంది కిందకు చూస్తే. ଆଉ ତଳକୁ ଦେଖିଲେ ଆଉ ଗୋଟେ କଥା ଅଛି 6వ వచనం చదవండి. 6 పଦ ପଢନ୍ତୁ 2వ అధ్యాయం 6వ వచనం. 2 ଅଧ୍ୟାୟ 6 ଆଉ ଯହୂଦାଙ୍କ ପ୍ରଦେଶର ବେଥଲେହେମ ଯେଉଁ ଯହୂଦାର ପ୍ରଧାନ ନଗର ସମୂହ ମଧ୍ୟରେ
ఇక్కడ హేరోదు ఏమంటున్నాడు తెలుసా? ఇది ହେରୋଦ କଣ କହୁଛନ୍ତି? ఆ శిశువు అని అంటున్నాడు. ସେଇ ଶିଶୁ ବୋଲି ଲେଖା ఆ ଅଛି। శిశువును చూచినట్టే ଆଉ ସେ ଶିଶୁକୁ ଦେଖିକରି ଆସ। జాగ్రత్తగా వినండి. ତ ମାନେ ନିରବତାର నాలుగు ఏమన్నారు? ଜ୍ଞାନୀ ମାନେ କଣ କହିଲେ? నాకు ఆన్సర్ చెప్పాలి. నాలుగు ఏమన్నారు? ଜ୍ଞାନୀ ମାନେ କଣ କହିଲେ? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? ଆଉ ଜ୍ଞାନୀ ମାନେ କହିଲେ ଜ୍ୟୋତି ମାନଙ୍କ ରାଜା ଯେ ଜନ୍ମଗ୍ରହଣ କଲେ ସେ କେଉଁଠାରେ? దేవదూత ఏమన్నది? ଦୂତ ମାନେ କଣ କହିଲେ? యేసు అని పేరు పెట్టారంటుంది. ଯୀଶୁ ବୋଲି ନାମକ ବୋଲି କହିଲେ। కానీ హేరోదు ఏమంటున్నాడు? ହେରୋଦ କଣ କହୁଛି? ఆ శిశువు అని అంటున్నాడు. ଆଉ ସେ ଶିଶୁ ବୋଲି କହୁଛି ଏଠି। రెండవ అధ్యాయం 4వ వచనం చూస్తే 2 ଅଧ୍ୟାୟ ମାନେ 2 ଅଧ୍ୟାୟ ମାତ୍ର 2-4 ପଦ ଦେଖିଲେ చదవండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ? ପୁଣି ସେ ଲୋକଙ୍କର ସମସ୍ତ ପ୍ରଧାନ ଯାଜକ ଓ ଶାସ୍ତ୍ରୀଙ୍କୁ ଏକତ୍ର କରି ଖ୍ରୀଷ୍ଟ କେଉଁଠାରେ ଜନ୍ମଗ୍ରହଣ କରିବେ ତାହା ସେମାନଙ୍କ ଠାରୁ ବୁଝି ନେବାକୁ ଚେଷ୍ଟା କଲେ। ఇక్కడ క్రీస్తు ఎక్కడ? ଖ୍ରୀଷ୍ଟ କେଉଁଠାରେ? ఒకే వ్యక్తికి ఎన్ని పేర్లు పెట్టారు? ଜଣେ ବ୍ୟକ୍ତିଙ୍କୁ କେତେଟା ନାମ ଦିଆଗଲା? ఒకరు యేసు అన్నారు, ଜଣେ ଯୀଶୁ ବୋଲି କହିଲେ, ఒకరు క్రీస్తు అన్నారు, ଆଉ ଜଣେ ଖ୍ରୀଷ୍ଟ ବୋଲି କହିଲେ, ఒకరు రాజు అన్నారు, ଆଉ ଜଣେ ରାଜା ବୋଲି କହିଲେ, ఒకరు శిశువు అన్నారు. ଆଉ ଜଣେ ଶିଶୁ ବୋଲି କହିଲେ। అంతటితో ఆగిపోలేదు. ସେତିକିରେ ବନ୍ଦ ହେଇନାହିଁ। ఇక్కడ చూడండి 22వ వచనం చూడండి. ଆଉ 22 ପଦ ଦେଖନ୍ତୁ। ఇదిగో కన్య చదవండి 22వ వచనం. 1వ అధ్యాయం 22వ వచనం. ଭଗବାନଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରଭୁଙ୍କ ଉକ୍ତ ଏହି ବାକ୍ୟ ଯେପରି ସଫଳ ହୁଏ ଏଥି ନିମନ୍ତେ ଏ ସମସ୍ତ ଘଟିଲା। ଦେଖ ଜଣେ କନ୍ୟା ଗର୍ଭବତୀ ହୋଇ ପୁତ୍ର ପ୍ରସବ କରିବେ ଆଉ ଲୋକେ ତାହାଙ୍କ ନାମ ଇମାନୁଏଲ ଦେବେ। ଏହି ନାମର ଅର୍ଥ ଆମମାନଙ୍କ ସହିତ ଈଶ୍ୱର। ఇక్కడ ఏంటన్నాడు? ఇమ్మానుయేలు అంటున్నాడు. ଏଠି କଣ ଲେଖା ଅଛି? ଇମାନୁଏଲ ଲେଖା ଅଛି। ఎన్ని పేర్లు వచ్చాయి మొత్తం? କେତେଟା ନାମ ହେଲା ବର୍ତ୍ତମାନ? మొట్టమొదటి ఏంటి? ପ୍ରଥମ ବିଷୟ କଣ ନାମ ଦିଆଗଲା? యూదుల రాజు. ରାଜା, ଜ୍ୟୋତିମାନଙ୍କ ରାଜା। రెండవది ఏంటి? ଦ୍ୱିତୀୟ ବିଷୟ କଣ? యేసు ఎక్కడ? ଯୀଶୁ କେଉଁଠାରେ? మూడవది ఏంటి? మూడవది ఏంటి? ତୃତୀୟ ବିଷୟ କଣ? శిశువు ఎక్కడ? ଶିଶୁ କୋଉଠି? నాలుగవది ఏంటి? ଚତୁର୍ଥ ବିଷୟ କଣ? యేసు క్రీస్తు ఎక్కడ? ଖ୍ରୀଷ୍ଟ କେଉଁଠି? ఐదవది ఏంటి? ପଞ୍ଚମ ବିଷୟ କଣ? ମାନେ ఇమ్మానుయేలు. ଇମାନୁଏଲ। ఇమ్మానుయేలు అనగా ଇମାନୁଏଲ ଅର୍ଥ ହେଉଛି, భాషాంతరమున ଏହା ଅର୍ଥ ଭାଷାନ୍ତର କଲେ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କ ସହିତ। మీరందరూ ఇక్కడ నా వైపు చూడొచ్చు. ତମେ ସମସ୍ତେ ମୋ ପ୍ରତି ଦେଖ। యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ପ୍ରଭୁ ଯୀଶୁ କାହିଁକି ଜଗତକୁ ଆସିଲେ? శిశువుగా వచ్చిన, ଶିଶୁ ହୋଇ ଆସିଲେ ମଧ୍ୟ, క్రీస్తుగా వచ్చిన, ଖ୍ରୀଷ୍ଟ ହୋଇ ଆସିଲେ ମଧ୍ୟ, యేసుగా వచ్చిన, ଯୀଶୁ ହୋଇ ଆସିଲେ ମଧ୍ୟ, రాజుగా వచ్చిన, ରାଜା ହୋଇ ଆସିଲେ ମଧ୍ୟ ఆయన మనకు ఇమ్మానుయేలే. ସେ ଆମମାନଙ୍କର ଇମାନୁଏଲ ఇమ్మానుయేలు ଅଟନ୍ତି। అనగా ଇମାନୁଏଲ ଅର୍ଥ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ସହିତ। ఈ సంవత్సరం అంతా 2023 వరకు తోడుగా ఉన్నాడు. 2023 ମସିହା ସେ ଆମମାନଙ୍କ ସହବର୍ତ୍ତୀ ଥିଲେ। ఇప్పుడే ఒక బాబు గురించి ప్రార్థన చేశాం. ଏବେ ଗୋଟେ ପୁଅ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କଲୁ। ఏమని ప్రార్థన చేశాం? କଣ ବୋଲି ପ୍ରାର୍ଥନା କଲୁ? సావు వరకు వెళ్ళాడు. ମୃତ୍ୟୁ ପର୍ଯ୍ୟନ୍ତ ଗଲେ సడన్ గా దేవుడు తనకి తోడుగా వచ్చి తప్పించాడు మరణాన్ని. ହଠାତ୍ ପରମେଶ୍ୱର ସହବର୍ତ୍ତୀ మన ମୃତ୍ୟୁ జీవితంలో ఈ 2023లో ఎన్నో సార్లు ఇటువంటి కార్యాలు జరిగాయి. ଏ 2023 ମସିହାରେ ଏଇ ପ୍ରକାର ଅନେକ ଘଟିଛି ଆମ ପାଇଁ। ఎన్నో సార్లు మనకి ఆపదల్లో నుంచి, కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి, శ్రమల్లో నుంచి తప్పించాడు దేవుడు. ପରମେଶ୍ୱର ଦୁଃଖରୁ, କ୍ଲେଶରୁ, ତାଡ଼ନାରୁ ଅନେକ ଦୂର ଆମକୁ ରକ୍ଷା କଲେ। ఈ రోజు దేవుడు మనకి తోడుగా ఉంటే ପ୍ରଭୁ ଆମର ସହବର୍ତ୍ତୀ ଥିଲେ। తప్పించే 5 విషయాల గురించి మీతో చెప్తాను. ପରମେଶ୍ୱର ଆମକୁ ମୁକ୍ତ କରିବା 5ଟି ବିଷୟ କହିଲେ। విధానం ఇక్కడ చూస్తే ଯଦି ଏଠି ଆମେ ଦେଖିବା, ఈ రోజు 1 to పాస్టర్ నాకు తోడుగా ఉన్నారు. ଆଜି 1 to pastor ମୋର ସହବର୍ତ୍ତୀ ଅଟନ୍ତି। ఈయన నాకు ఇప్పుడు తోడుగా లేకపోతే ଯଦି ସେ ମୋର ସହବର୍ତ୍ତୀ ହେବେ ନାହିଁ, మీతో ఇప్పుడు మాట్లాడడం చాలా కష్టం. ତମ ସହିତ ମୁଁ କଥା କହିବା ଅତି କଷ୍ଟକର। ఇప్పుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక ମତେ ସହବର୍ତ୍ତୀ ଥିବା ହେତୁ ఏం చేశాడు తెలుసా? କଣ କଲେ ଜାଣିଛନ୍ତି କି? ఏం చేశాడు? నా మాటలు ମୋ କଥାକୁ మీకు తెలియజేస్తున్నాడు. ତମକୁ ସେ ଭାଷାନ୍ତର నేను କରୁଛନ୍ତି। చెప్పిన విషయాలు ମୁଁ କହିବା କଥା మీకు అర్థమైనట్టుగా తెలియజేస్తున్నాడు. ତମକୁ ଅର୍ଥ ହେବା ପରି ସେ କହୁଛନ୍ତି। దేవుడు మనకి తోడుగా ఉంటే ପ୍ରଭୁ ଆମର ସହବର୍ତ୍ତୀ ଥିଲେ ఎన్ని విషయాల్లో తోడుగా ఉంటాడో చెప్తున్నాను. କେତୋଟି ବିଷୟରେ ସହବର୍ତ୍ତୀ ହେବେ ମୁଁ କହିବି। కొన్నిసార్లు మానవుడు తోడు,
ପ୍ରଥମେ ମନୁଷ୍ୟମାନଙ୍କର ସାହାଯ୍ୟ కొన్ని సహాయాలు చేయగలదు, କେତେ କାମରେ ମଧ୍ୟ ଉପକାରୀ ହୁଏ, కొన్ని కార్యాలు చేయగలదు. ଅଳ୍ପ କାମ ସାହାଯ୍ୟ ଥାଏ. ఎందుకు జ్ఞానులు రాజును ఎతికారు? କାହିଁକି ଜ୍ଞାନୀ ମାନେ ରାଜାକୁ ఎందుకు ଖୋଜିଲେ, హేరోదు యేసును ఎతికాడు? କାହିଁକି ହେରୋଦୋସ ମାନେ ଯୀଶୁକୁ ଖୋଜିଲେ, ఎందుకు యోసేపు క్రీస్తుని వెతికాడు? କାହିଁକି ଯୋସେଫ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଖୋଜିଲେ, ఎందుకు శాస్త్రులు మత ప్రవక్తలు యేసు క్రీస్తుని వెతికాడు? କାହିଁକି ଆଉ ଶାସ୍ତ୍ରଜ୍ଞ ମାନେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଖୋଜିଲେ, వారికి అసాధ్యమైనది దేవుడు చేయగలడు కనుక. ସେମାନଙ୍କର ଅସାଧ୍ୟ କର୍ମକୁ ସେ ସାଧନ କରିବେ ବୋଲି କଲେ. అప్పటికే ఒకటి జరిగిపోయింది. ସେତେବେଳକୁ ତାହା ଘଟିଅଛି. కన్యక గర్భం ధరించడం ఏంటండి? ଏକ କନ୍ୟା ଗର୍ଭ ଧାରଣ କରି అది ఎవరు జరగదే ఈ లోకంలో. ଏ ଜଗତରେ କେବେ ତାହା ଘଟିବ ନାହିଁ. కన్యక గర్భం ధరించడం కష్టం. ଜଣେ କନ୍ୟା ଗର୍ଭବତୀ ହେବା କଷ୍ଟକର మెడికల్ ବିଷୟ. సైన్స్ దీన్ని ఒప్పుకోదు. ଏହା ସାଇନ୍ସ କେବେ ବି ଏହା ସମର୍ଥ କରେ ନାହିଁ. ఒక భార్య భర్తలు కలియక వల్లే సంతానోత్పత్తి జరుగుతుంది. ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀଙ୍କର ଏକ ମିଳନରେ ଏକ ସନ୍ତାନ ହୋଇଥାଏ. దానినే తెలుగులో పరపరాగ సంపర్కం అన్నారు. ତା ତେଲୁଗୁରେ ପରସ୍ପର ସମ୍ପର୍କ ବୋଲି କହିବେ. ఎందుకంటే సంపర్కం లేకుండా ସମ୍ପର୍କ ନଥାଉନି పిల్లలు కనడం కష్టం. ସନ୍ତାନ ଜନ୍ମ କରିବା କଷ୍ଟକର ଅଟେ. ఈ ప్రపంచంలో ఒక్కరికే జరిగింది. ଏ ଜଗତରେ ପୃଥିବୀରେ ଜଣକ ପ୍ରତି ఎంతో ଘଟିଅଛି. మంది దేవుడిగా పుట్టారు, ଅନେକ ପ୍ରଭୁ ହେଇ ଜନ୍ମ ହେଲେ, ఎంతో మంది రాజులుగా పుట్టారు, ଅନେକ ରାଜାରେ ଜନ୍ମ ହେଲେ, ఎంతో మంది మహానుభావులుగా వచ్చారు. ଅନେକ ମହାନ ଲୋକ ହେଇ ଜନ୍ମ ହେଲେ, కానీ యేసుక్రీస్తు మాత్రం କିନ୍ତୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ମାତ୍ର ఆయన దేవుడిగా ఎవరు పుట్టాడు? ସେ ପ୍ରଭୁ ହେଇ କାହାକୁ ଜନ୍ମ ହେଲେ, పురుషుని తాకిడి కాకుండా ଆଉ ପୁରୁଷଙ୍କର ଅସ୍ପର୍ଶତାରେ మరియకు పుట్టాడు. ମରିୟମକୁ ଜନ୍ମ ହେଲେ. మత్తయి రాసిన సువార్త చదివితే ମନ୍ଦିର ସୁସମାଚାର ପଢିଲେ అందరూ పలానా తండ్రి అంటాడు, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టు తండ్రి పేరు చెప్పడు, మరియమ్మ పుట్టాడు రాస్తారు. ମାଟି ଲୋକ ସୁସମାଚାରରେ ବଂଶାବଳୀ ଦେଖିବେ ଅଙ୍କ ଲୋକର ପୁଅ ଲେଖା ଅଛି, କିନ୍ତୁ ଯୀଶୁ ପାଖକୁ ଆସିଲେ ମରିୟମର ପୁଅ ଲେଖା ଅଛି. మీరు ఒకటో అధ్యాయం చూడండి. ଏକ ଅଧ୍ୟାୟ ଦେଖନ୍ତୁ. ప్రియులారా, యేసు ప్రభు కంటే ముందు ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପୂର୍ବେ అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చాడు. ଆଲେକ୍ସାଣ୍ଡର ଗ୍ରେଟ୍ ଆସିଲେ. యేసు ప్రభు కంటే ముందు ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପୂର୍ବେ గౌతమ బుద్ధుడు వచ్చాడు. ଗୌତମ ବୁଦ୍ଧ ଆସିଲେ. వారికి కూడా చరిత్ర ఉంది, ସେମାନଙ୍କ ମଧ୍ୟ ଗୋଟେ ଚରିତ୍ର ଅଛି, కానీ ప్రపంచ చరిత్ర మాత్రం କିନ୍ତୁ ପୃଥିବୀରେ ଏକ ଚରିତ୍ର ଅଛି. యేసుక్రీస్తు మీద ఆధారపడ్డారు. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଉପରେ ତା ଆଧାର. యేసు ఎంత గొప్పవాడంటే, ଓ ଯୀଶୁ କେତେ ବଡ ଲୋକ, మనం ఆరాధిస్తున్న యేసు ఎంత గొప్పవాడు. ଆମେ ଆରାଧନା କରିବା ପ୍ରଭୁ କେତେ ବଡ ଲୋକ. ఆయన పేరు ఎత్తకుండా నీ పేరు నా పేరు లేదు, ତାଙ୍କ ନାମ ନ ନେଲେ ତମ ନାମ ମୋ ନାମ ନାହିଁ, నీ బర్త్డే నా బర్త్డే లేదు, ତମ ଜନ୍ମଦିନ ମୋ ଜନ୍ମଦିନ నీ ନାହିଁ, మ్యారేజ్ డే నా మ్యారేజ్ డే లేదు. ତମ ବିବାହ ଦିନ ମୋ ବିବାହ ଦିନ ନାହିଁ. ఎందుకు తెలుసా? କାହିଁକି ମାନେ యేసు వద్దనుకుంటే ଯୀଶୁ ନାହିଁ କହିଲେ మనకి జన్మదినము మరణదినము తెలియదు. ଜନ୍ମଦିନ ମରଣ ଦିନ ମଧ୍ୟ ଆମକୁ ଜଣା ନାହିଁ. ఈ ప్రపంచ చరిత్ర ఆయన మీద ఆధారపడ్డారు. ଏ ପୃଥିବୀର ଚରିତ୍ର ତାଙ୍କ ଉପରେ ନିର୍ଭର କରେ. ఎంతో చరిత్రకారులు ఈ లోకానికి వచ్చారు. ଅନେକ ଚରିତ୍ର ରଚକ ମାନେ ପୃଥିବୀକୁ ଆସିଲେ. కొంతమంది యుద్ధాలు చేసి జయాలు పొందారు. ଅନେକ ଲୋକ ଯୁଦ୍ଧ କରି ବିଜୟ ହେଲେ. యేసు యుద్ధం చేయలేదు. ଯୀଶୁ ଯୁଦ୍ଧ କରିନାହାନ୍ତି. యేసు ప్రేమతోనే జయాన్ని ఇస్తారు. ଯୀଶୁ ପ୍ରେମରେ ଜୟ ଲାଭ କରିଛନ୍ତି. ఆయన ప్రేమతోనే సర్వలోకాన్ని సంపాదించారు. ଆଉ ପ୍ରେମ ଦ୍ୱାରା ସମଗ୍ର ବିଶ୍ୱକୁ ସେ ନିଜସ୍ୱ ఆయన କଲେ. మాట్లాడుతుంటే ప్రజలు వేలాది మంది వెనక వెళ్ళారు. ତାଙ୍କ କଥା କହୁଥିଲେ, ସେ କଥା କହୁଥିଲେ, ହଜାର ହଜାର ତାଙ୍କ ପଛରେ ଗଲେ. అందు గురించి అంటాను, ଆଉ ସେଥିପାଇଁ ମୁଁ କହେ మానవుని తోడు కొంతవరకే పనిచేస్తాడు. ମନୁଷ୍ୟ ମାନଙ୍କର ସାହାଯ୍ୟ ଅଳ୍ପ ବିଷୟରେ నీకు ହେଇପାରେ. తోడుగా ఉండడానికి నీ భార్యని ఇచ్చాడు, ତମକୁ ସାହାଯ୍ୟ କରିବା, ତମ ସହିତ ରହିବା ପାଇଁ ସ୍ତ୍ରୀ ଦେଲେ, నీకు భర్తనిచ్చాడు, ତମକୁ ସ୍ୱାମୀ ଦେଲେ, నీకు పిల్లల్ని ఇచ్చాడు. ତମକୁ ପିଲାମାନଙ୍କୁ ଦେଲେ, ఎన్నో సహాయాలు చేస్తారు. ଅନେକ ସାହାଯ୍ୟ ତମକୁ କରିବେ. నీకు మందులు ఇవ్వగలరు, ତମକୁ ଔଷଧ ଦେଇପାରିବେ, నేను ఎత్తుకొని తెప్పగలరు, ତମକୁ ଧରି ବୁଲେଇ ପାରିବେ, నువ్వు ఏడుస్తుంటే కన్నీరు తొడవగలరు. ତମେ କାନ୍ଦୁଥିଲେ ଆଖିର ପାଣି ପୋଛି ପାରିବେ, కానీ నీ మరణాన్ని ఆపలేదు. କିନ୍ତୁ ତମ ମୃତ୍ୟୁକୁ ମଧ୍ୟ ବନ୍ଦ କରିପାରିବେ. నీ మరణాన్ని ఆపాలంటే ప్రభువే కాదు, ତମ ମୃତ୍ୟୁ ବନ୍ଦ କରିବାର ଅଛି ମାନେ ପ୍ରଭୁ ହିଁ. ఆయన యేసు Praise the క్రీస్తు. Lord. ସେ ହିଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ. ఆయన యేసు క్రీస్తు. ସେ ହିଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ఆయన ଖ୍ରୀଷ୍ଟ. యేసు క్రీస్తు. ସେ ହିଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ. ఎందుకు పరలోకాన్ని నుంచి భూలోకానికి వచ్చాడు తెలుసా? କାହିଁକି ସ୍ୱର୍ଗରୁ ମର୍ତ୍ତ୍ୟକୁ ଆସିଲେ ମାନେ నేను కొన్ని విషయాలు చెప్తాను. ମୁଁ କିଛି ବିଷୟ କହିବାକୁ ଚାହେଁ. మొట్టమొదటి చూస్తే ପ୍ରଥମ ବିଷୟ ଦେଖିଲେ ఆయన వచ్చిన మార్గాల్లో మొట్టమొదటి చూస్తే ତାଙ୍କ ଆସିବା ଏକ ପଥରେ ଗୋଟେ ପ୍ରଥମ ବିଷୟ ଦେଖିଲେ ఆదికాండం 17వ అధ్యాయం ଆଦି ପୁସ୍ତକ 17 ଅଧ୍ୟାୟ
ଅଧ୍ୟାୟ 19వ వచనం 19 ପଦ 17వ అధ్యాయం परमेश्वर कहिबे तुम मोर भाग्यकर तुम निमंते निश्चय पुत्र प्रसव करिब पुणी तुम्हे ताहार नाम इसहाक रखिब पुणी आम्हे ताहा सहित अपना नियम स्थिर करिबा ताहार भविष्य वंश पक्षरे चिरस्थायी नियम हब ఇక్కడ ఇస్సాకు గురించి అబ్రహాముతో ఒక నిబంధన చేస్తున్నాడు. ଇସାକଙ୍କ ପାଇଁ ଅବ୍ରାହମଙ୍କ ସହିତ ଗୋଟେ ନିୟମ କରୁଛନ୍ତି ପରମେଶ୍ୱର। ఇస్సాకు అంటే అర్థం ఏంటి తెలుసా? ଇସାକର ଅର୍ଥ କଣ ଜାଣିଛନ୍ତି କି? సిరి సంపద. ఇస్సాకు అంటే అర్థం ఏంటి తెలుసా? ଇସାକର ଅର୍ଥ ହଉଛି సిరి సంపద. ଐଶ୍ୱର୍ଯ୍ୟର సిరి సంపద సిరి ସମ୍ପଦ ନା సిరి ସମ୍ପଦ అంటే పుష్కలముగా ఉన్నవాడు, ଏକ ସୁଖ ଭୋଗୀ ରହିବା ବ୍ୟକ୍ତି, ధనవంతుడు, ଧନବାନ, సంతోషముగా ఉన్నవాడు, ସନ୍ତୋଷରେ ରହିବ, దరిద్రత లేనివాడు, ଦରିଦ୍ର ରହିବ ନାହିଁ, ఆరోగ్యంగా ఉన్నవాడు. ସ୍ୱାସ୍ଥ୍ୟ ରହିବା ବ୍ୟକ୍ତି, ఎందుకంటే దేవుని చేత ఇవ్వబడిన వాడు కనుక ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରଦାନ ହେଇଥିବା ବ୍ୟକ୍ତି అబ్రహాముకి ఇస్సాకుని ఇచ్చాడు దేవుడు. ଅବ୍ରାହମକୁ ଇସାକକୁ ଦେଲେ ପରମେଶ୍ୱର। అయితే ఒక రోజు ఏం జరిగింది తెలుసా? ହେଲେ ଗୋଟେ ଦିନ କଣ ଘଟିଲା ଜାଣନ୍ତି? 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 26 ଅଧ୍ୟାୟ, ଆଦି ପୁସ୍ତକ 26 ଅଧ୍ୟାୟରେ 2వ వచనం చదువుదాం. ଦ୍ୱିତୀୟ ପଦ ସେତେବେଳେ ସଦାପ୍ରଭୁ ତାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଇ କହିଲେ ତୁମ୍ଭେ ମିଶ୍ର ଦେଶକୁ ଯାଅ ନାହିଁ ଆମ୍ଭେ ତୁମ୍ଭକୁ ଯେଉଁ ଦେଶ କହିବା ସେଠାରେ ବାସ କର ఆదికాండం చదివేకటమ్మా 26వ అధ్యాయం 2వ వచనం. 26 ଅଧ୍ୟାୟରେ 2 ପଦ। అక్కడ ఏమనుంది తెలుసా? ସେ ସ୍ଥାନରେ କଣ ଲେଖା ଅଛି? ఈ అధ్యాయంలో మీరు చూస్తే ଏଇ ଅଧ୍ୟାୟରେ ଦେଖିଲେ పెద్దవాడయ్యాడు, ସେ ବଡ ଲୋକ ହେଲେ, ఇస్సాకు గొప్పవాడయ్యాడు, ଇସାକ ବହୁତ ବଡ ଲୋକ ହେଲେ, ప్రయాణాలు చేస్తున్నాడు. ଆଉ ସେ ଯାତ୍ରା ଆରମ୍ଭ କଲେ। అక్కడ దేవుడు తనకి ప్రత్యక్షమయ్యాడు. ଆଉ ପରମେଶ୍ୱର ତାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଲେ। ప్రత్యక్షమై ఒక విషయం చెప్తున్నాడు. ତାଙ୍କୁ ଦର୍ଶନ ଦେଇ ଗୋଟେ କଥା କହୁଛନ୍ତି, ఇస్సాకు, ଇସାକ ఐగుప్తులోనికి నువ్వు వెళ్ళదు, ତମେ ମିଶ୍ରକୁ ଯାଅ ନାହିଁ, నేను నీతో చెప్పు దేశమందు ମୁଁ ତୁମକୁ ଯୋଉ ଦେଶ କହିବି నివసించావు. ସେଇ ଦେଶରେ ବାସ କର। ఈ దేశమందు నివసించిన వాడిపై ఎందుకు? ଆଉ ସେଇ ଦେଶରେ ବାସ କରିବା ଲୋକ ହିଁ ନୁହଁ। ఎందుకు తెలుసా? କାହିଁକି ମାନେ నేను నీకు తోడై ఉంటాను. ଆମେ ତୁମର ସହାୟ ହୋଇ ରହିବା। ఎక్కడ ఉంటాడంటే తోడు? କୋଉଠି ସେ ମାନେ ସହବର୍ତ୍ତୀ ହେଇ ରହିବେ। ఈ దేశం ఎలాంటి దేశం? ଏଇ ଦେଶ କିପରି ଦେଶ? మీరు అక్కడ మీద చూస్తే ତମେ ଯଦି ଉପରକୁ ଦେଖିବ, అబ్రహాము దినములో వచ్చిన ଅବ୍ରାହମଙ୍କ ଦିନରେ ଆସିବା ସମୟରେ మొదటి కరువు కాక ପ୍ରଥମ ଦୁର୍ଭିକ୍ଷ ଠାରୁ మరొక కరువు వచ్చేది. ଆଉ ଗୋଟେ ଦୁର୍ଭିକ୍ଷ ଆସିଥିଲା। పిల్లలు ఒక్కసారి నా వైపు చూడండి. ଆଉ ଥରେ ହାପି କରି ଦେଖନ୍ତୁ, ఈయన ధనవంతుడు. ଏ ଜଣେ ଧନବାନ ଲୋକ। ఈ ధనవంతుడిని దేవుడు ఆశీర్వదించాడు. ଏ ଧନବାନ ଲୋକକୁ ପରମେଶ୍ୱର ଆଶୀର୍ବାଦ ఈయన କଲେ। తండ్రితో ఏం చెప్పాడంటే, ତାଙ୍କ ବାବା ସହିତ କଣ କହିଲେ? ఇదిగో అబ్రహాం, ଅବ୍ରାହମ, నీ కొడుకుని సిరి సంపదలతో నేను ఉంచుతాను. ତମ ପୁତ୍ରକୁ ମୁଁ ସିରି ସମ୍ପଦ ଦେବି। అది విన్నాడు ఇస్సాకు. ଆଉ ତାହା ଇସାକ ଶୁଣିଲେ। ఇస్సాకు దేవునికి స్తోత్రం చెప్పాడు. ଆଉ ଇସାକ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେଲେ। జీవితాన్ని నడిపిస్తున్నాడు. ଆଉ ଜୀବନ ଯାତ୍ରା ଆରମ୍ଭ ହେଲା। సడన్ గా ఒక దేశానికి వెళ్ళాడు. ଆଉ ହଠାତ୍ ଗୋଟେ ଦେଶକୁ గଲେ। అక్కడ వచ్చాను కరువు ఉంది. ଆଉ ସେ ଦେଶରେ ଦୁର୍ଭିକ୍ଷ ଅଛି। అప్పుడు కరువులో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ଆଉ ସେ ଦୁର୍ଭିକ୍ଷରୁ ପଳେଇବା ପାଇଁ ସେ ଚାହୁଁଛନ୍ତି। అబ్బో ఇక్కడ బ్రతకడం కష్టం, ଏଠି ବଞ୍ଚିବାର କଷ୍ଟକର, తినడానికి తిండి లేదు, ଖାଇବା ପାଇଁ ଖାଦ୍ୟ నా ନାହିଁ। పేరేంటి తెలుసా? ମୋ ନାମ କଣ ଅଟେ? సిరి సంపదలు గలవాడు. ସିରି ସମ୍ପଦ ବ୍ୟକ୍ତି ଅଟେ। ఎవడో మనిషి చెప్పలేదు నాకు, ମତେ ମନୁଷ୍ୟମାନେ କହିନାହାନ୍ତି, దేవుడే చెప్పాడు నాకు. ପରମେଶ୍ୱର ହିଁ దానికి କହିଛନ୍ତି। సాక్షి మా నాన్న అబ్రహాం. ତାର ସାକ୍ଷୀ ମୋ ବାପା ଅବ୍ରାହମ। వారితో అన్నాడు, ତାପରେ କହିଲେ, ఏ పవిత్రం బయలుదేరి వెళ్ళిపోదాం. ଆଉ ଉଠ ତୁମେ ଆମେ ମଧ୍ୟରେ ଯିବା ఈ ଆମେ। కరువు గల దేశంలో మనం ఉండొద్దు. ଏଇ ଦୁର୍ଭିକ୍ଷ ଦେଶରେ ଆମେ ରହିବାନି। బయలుదేరిపోతున్నారు. ଆଉ ସେମାନେ ବାହାରୁ ଯାତ୍ରା କରୁଛନ୍ତି। దేవుడు ప్రత్యక్షమైన ପରମେଶ୍ୱର ଦର୍ଶନ ଦେଲେ, ఇస్సాకు ଇସାକ ఈ దేశం ఇచ్చారు. ଏ ଦେଶରୁ ଯାଉ ନାହିଁ। అయ్యా ఇక్కడ కరువు ఉందయ్యా, ଇସାକ କହୁଛି, ଏଠି ଏଇ ଦେଶରେ ଦୁର୍ଭିକ୍ଷ ଅଛି ఇక్కడ ପ୍ରଭୁ। కష్టం ఉంది, ఇక్కడ ଏଠି କଷ୍ଟ ଅଛି ପ୍ରଭୁ। ఇది నా ఊరు కూడా కాదు, ଏ ମୋ ଦେଶ ମଧ୍ୟ ନୁହେଁ। ఇక్కడ ఉండడానికి తిండి లేదు, ଏଠି ମତେ ରହିବା ପାଇଁ ଘର ନାହିଁ, తినడానికి తిండి లేదు, ଖାଇବା ପାଇଁ ଖାଦ୍ୟ ନାହିଁ, బ్రతకడానికి బ్రతుకు లేదు. ମତେ ବଞ୍ଚିବା ପାଇଁ ବୃତ୍ତି ఎప్పుడు ନାହିଁ। చూసినా బాధలతోనే ఉన్నాను నేను. ଏଠି ଯୋଉଆଡେ ଦେଖିଲେ କଷ୍ଟରେ ମୁଁ ଅଛି, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ବହୁତ ବାଧା ଅଛି ପ୍ରଭୁ। కానీ దేవుడు ఏమంటున్నాడు ପ୍ରଭୁ తెలుసా? କଣ କହୁଛନ୍ତି ଜାଣନ୍ତି କି? నేను నీకు తోడై ఉండి ମୁଁ ତୁମର ସହାୟ ହୋଇ
నిన్ను ఆశీర్వదించేది. तुमको आशीर्वाद करिबे। ఇస్సాకు నేను ఒక మాట చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకో. ए इसहाक मुतुम गुटे कथा कोचे सुनो। నిజంగా నువ్వు చెప్పిన నీకు కరువు గల దేశమే, आ सत्य तुमे पहिला प्रिय दुर्भिक्ष देशोटे, కష్టమైన దేశమే, ए कष्ट देशोटे, తిండి లేని దేశమే, खाइबाको खाद्य ఇల్లు नथिबा లేని देश, దేశమే, घर नथिबा देश, బ్రతుకంతా మందలైపోయిన దేశమే. ओ तुम जीवन सारेको दुःखमय देशोटे। కానీ ఒకటి చెప్తున్నాను, ఒక సీక్రెట్. मो गुटे गुप्त कथा तुमको कहूची, అన్ని ఆశీర్వాదాలు కలిగిన నేను समस्त आशीर्वाद प्राप्त परमेश्वर मो నీకు తోడుగా ఉంటాను. मो तुम सहाय होइबे। దేవునికి స్తోత్రం. हालेलुया హల్లెలూయా. हालेलुया। నీకేమీ లేకపోవచ్చయ్యా, तुमको किछि न थाई पारे, నీకు తిండి లేకపోవచ్చు, तुमको खाइबा पे खाद्य न थाई కానీ पारे, నా దగ్గర నువ్వు తినడానికి చాలా ఉంది. किन्तु मोटरे खाइबा पे डब्बु लेకపోవచ్చు, तुमको टंका न थाई पारे, నా దగ్గర కావాల్సిన డబ్బు ఉంది. मते যথেষ্ট टंका अछि सा, నువ్వు బాధతో దుఃఖంతో వేదనతో ఉండొచ్చు, तुमे बाधा कष्ट दुःख रे थाई पारो, కానీ వాటన్నిటికీ సమాధానం నా దగ్గర ఉంది. किन्तु ये समस्त समाधान शांति मोठारे अछि। నేను నీకు తోడుగా వస్తాను. నేను मो तुमर साहाय्य करिबि। ఈ దేశం నుంచి వెళ్ళిపో, ए देशरु जाओ नै, ఈ దేశం నుంచి వెళ్ళిపో. ए देशरु जाओ नै। పిల్లరా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను? लोक माने काहिकि मैं कथा ఇమ్మానుయేల్ అనగా इम्मानुएल अर्थ దేవుడు నీకు తోడై ఉన్నాడు. प्रभु तुम सहवर्ती अटंती। ఈరోజు యేసు కావాలనుకుంటున్నావు, ए न्याय दिन मान करे ఈరోజు जीसस दरकार యేసు కావాలనుకుంటున్నావు, ख्रिस्त दरकार पहुंचो। అంటే రక్షకుడు కావాలి మనకి, రక్షకుడు కావాలా, हमको उद्धार करता दरकार, అభిషక్తుడు కావాలా, अभिषिक्त लोक दरकार, రాజు కావాలా, राजा दरकार, శిశువు కావాలా, शिशु दरकार। కానీ ఇమ్మానుయేల్ ఉందా? हमें कोई इम्मानुएल दरकार नहीं कि క్రిస్మస్ రోజు యేసుని నీకు వందనాలు చెప్తున్నావు. क्रिसमस दिन रे हमें जीसस तुमको धन्यवाद कहूछु। ఆ యేసు క్రీస్తుని తొట్టులో వేసి పడుకుని పెట్టి పాట పాడుతున్నావు. और से जीसस को डोली रे झूले में गीत गाउछु। కానీ ఆయన వచ్చింది దేనికి తెలుసా? से कहीं के असले जानती कि తొట్టులో ఉంచేయడానికి కాదు, और से ही कुंडले रहिबा पे नहीं, నీతో తోడుగా నీ ఇంటికి రావడానికి, तुम सहित रही तुम घर को आसीबा पैसा, నీతో తోడుగా నీ ఇంటికి వచ్చి సమస్యలు తీర్చడానికి. तुम सहित रही तुम गृह को से समाधान करिबा, కరువులో ఉన్న ఇస్సాకి, కరువులో ఉన్న ఇస్సాకి, और दुर्भिक्ष रीति पैसा, కష్టంలో ఉన్న ఇస్సాకి कष्ट रीति पैसा। ఏం చెప్తున్నాడు తెలుసా? से कौन कहउछन जानती कि నువ్వు ఓడిపోలేదు ఇస్సాకు, तुम्हें हारी जाई ना हो, నువ్వు నిరాశ చెందకు ఇస్సాకు, तुम्हें निराश हो नहीं सा, నువ్వు భయపడకు ఇస్సాకు. तुम्हें भय कर नहीं सा। పరిస్థితులు చూసినప్పుడు परिस्थिति देखिबा समय నీకు భయమే ఇస్తుంది, तुमको भय लागुछि, కానీ పరిస్థితుల్లో నన్ను చూడు, परिस्थिति रे मते ना, పరిస్థితుల్లో నేనున్నాను. परिस्थिति तुमर परिस्थिति रे मोछि। ఊరు వారందరూ గొలియాతును చూశారు ఇస్సాకు, ఊరు వారందరూ గొలియాతును చూశారు. ग्रामवासी समस्त गोलियत को देखिले, దావీదు కూడా గొలియాతును చూశాడు. दाऊद मध्य गोलियत को देखिले, ఊరు వారందరూ గొలియాతును చూసి బెదిరిపోయారు. समस्त ग्रामवासी गोलियत को देखि भय रे थरथर हेले। కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? କିନ୍ତୁ दाऊद कोन करे जानନ୍ତି कि మనలో ఉండే దైవత్వాన్ని చూసుకున్నాడు. मो भीतर थिबा एक ईश्वर को देखिले, నేను చేతగాని వాడిని, मो गोटे काम को नथिबा लोक, నాలో ఉన్నవాడు గొప్పవాడు. କିନ୍ତୁ मो ठारे थिबा लोक महान लोक। ప్రియమైన అమ్మ, ప్రియమైన నాన్న, మీతో మాట్లాడుతున్నాను. प्रिय बापा प्रिय मां तुम सटे एक कथा कहबा, దేవుడు నీకు తోడుగా ఉండడానికి వచ్చాడు. प्रभु तुम सहित रहबा पाइसे। ఏదో క్రిస్మస్ రోజు పండుగ చేసుకోవడానికి కాదు, ख्रिस्टमास दिन एक पर्व पालबा पई नुहे, పలావు చికెన్ వండుకొని తిని మర్చిపోవడానికి కాదు, बिरयानी पोलो करी पिठा करी खाइबा पई नुहे, నీ కష్టాల్లో నీతో ఉండడానికి, तुम कष्ट रे तुम सहित నీ रहबा, కరువులో నీతో పాటు ప్రయాణం, दुर्भिक्ष रे तुम सहित रहबा पई, ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే నీ పక్కనే ఉండడానికి, तुम्हें एकाकिते कांति रे तुम सहित ఆదరణ रहबा, లేకుండా ఉంటుంటే ఆదుకోవడానికి. तुम कई नो निराश रीति समय से तुमको ग्रहण करिबा, కానీ ఆయన వదిలేస్తున్నాను. हिंदू तको में छाड़ी दउछु, క్రిస్మస్ నే పట్టుకుంటున్నా, क्रिश्चियन मासी धरुछु, ఇమ్మానుయేల్ వదిలేస్తున్నా. इम्मानुएल को छाड़ी दउछु। हमें ఇలా ఆలోచించు, प्रिय लोक माने भावना को, దేవుడు నీకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? प्रभु तुम सहित रहिले कोन घटिबा जानନ୍ତି कि వాక్యం చూద్దాం. वाक्य देखिबा, వీళ్ళరా ఆ అనుభవాల్లో ముందుకు చూస్తే से अनुभव करे आत्मा की देखिले 100 రెట్లు ఫలించినట్టుగా 11వ వచనం చదవమ్మా. ଅନସର ଅଭିମେଳକ ସବୁ ଲୋକଙ୍କୁ ଏହି ଆଜ୍ଞା ଦେଲେ ଯେ କେହି ସେହି ମନୁଷ୍ୟକୁ କିମ୍ବା ତାହାର ଭାର୍ଯ୍ୟକୁ ସ୍ପର୍ଶ କରିବ ତାହାର ପ୍ରାଣଦଣ୍ଡ ଅବଶ୍ୟ। వీళ్ళరా అభిమేలకుడు రాజుతో చెప్తున్నాడు, अभिमेलक राजा को सहित ఏ पहुंचे, అభిమేలకు, ए अभिमेलक ఫలానా దేశం నుంచి వచ్చి
ఇస్సాకు నువ్వు ముట్టొద్దు, ଆଉ ବାହାରୁ ଆସିଥିବା ଇସାକୁ ବିଶ୍ୱାସ କରିବ ନାହିଁ, అతని భార్యను ముట్టొద్దు. ତା ସ୍ତ୍ରୀକୁ ସ୍ପର୍ଶ କରିବ ନାହିଁ। బహుశా లోకమంతా ఆయన చూసి ఇంకెవరూ లేదనుకుంటున్నారు. ହୁଏତ ଏ ସମସ୍ତ ଦେଖିକରି ତାକୁ କିଏ ନାହିଁ ବୋଲି ଭାବୁଛନ୍ତି। ఆయనతో ఉన్నవాడు ఎవరు తెలుసా? ତା ସହିତ ରହିବ ଲୋକ କିଏ ଜାଣନ୍ତି କି? లోకంలో ఉన్నవారందరికంటే గొప్పవాడు ఉన్నాడు ఆయన. ଜଗତରେ ଥିବା ଲୋକ ଠାରୁ ସମସ୍ତ ଠାରୁ ఆయన ମହାନ శక్తివంతుడు ఉన్నాడు. ସେ ఆయన ସର୍ବଶକ୍ତିମାନ ଅଛନ୍ତି, ఆయన మిక్కిలి గొప్పవాడు. ଆଉ ସେ ବହୁତ ବଡ ଲୋକ ଅଟନ୍ତି। మీరు చూస్తే ଏହା ଦେଖିଲେ 12వ వచనం, 12 ପଦ ଦେଖନ୍ତୁ। ఇస్సాకు ఆ దేశమందున్నవాడై ଇସାକ ସେ ଦେଶରେ ରହି విత్తనము వేసి କୃଷି କର୍ମ କରି ఆ సంవత్సరము ସେଇ ବର୍ଷ 100 ఫలము పొందాడు. 100 ଗୁଣ ଲାଭ କଲେ। ఒక్క నిమిషం ఆగుదా. ଗୋଟେ ମିନିଟ ଆମେ ନିରବ ରହିବା। కరువు దేశంలోకి వెళ్ళి ఇస్సాకు ଦୁର୍ଭିକ୍ଷ ଦେଶକୁ ଯାଇଥିବା ଇସାକ అందరికీ తిండి లేదు, କାହାକୁ ଖାଦ୍ୟ ନାହିଁ, అందరికీ పంట లేదు, କାହାକୁ ଶସ୍ୟ ନାହିଁ, అందరూ గప్పులతో ఉన్నారు, ସମସ୍ତେ ଦୁଃଖରେ ଭାଙ୍ଗି ଯାଇଛନ୍ତି, అందరూ అప్పుల పాలైపోయారు. ସମସ୍ତେ ଋଣଗ୍ରସ୍ତ ଅଟନ୍ତି। కానీ దేవుని తోడుగా ఉన్న ఇస్సాకు మాత్రం ମାତ୍ର ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ସହବର୍ତ୍ତୀ ଥିବା ଇସାକ నూరెంతల మేలు పొందాడు. 100 ଗୁଣ ଫସଲରେ ଅଛି। అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా। ఎవరికి నూరెంతల మేలు కావాలో వాళ్ళు ఇంకా గట్టి చెల్లించండి. ଯାହାକୁ 100 ଗୁଣ ଆଶୀର୍ବାଦ ଅଧିକ ଆସିବା ହାଲେଲୁୟା କୁହନ୍ତୁ। ହାଲେଲୁୟା। నాకు మాత్రం నూరెంతలు కావాలి. ମତେ 100 ଗୁଣ ଫସଲ ଆଶୀର୍ବାଦ ଦରକାର। ఎందుకు తెలుసా? କାହିଁକି ମାନେ ఆయన ఇవ్వగల దేవుడు ఆయన. ସେ ଦେଇପାରିବ ପ୍ରଭୁ। ఎక్కడైతే బిజినెస్ లో మనం పెట్టుబడి పెడితే କୌଣସି ବ୍ୟବସାୟରେ ଆମେ କିଛି ଟଙ୍କା ବ୍ୟୟ କଲେ 20% 30% లాభం వస్తుంది. 20% ବା 30% ଲାଭ ଆସେ। కానీ దేవుని సన్నిధిలో పెడితే ఎంత వస్తుంది? ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ରଖିଲେ କେତେ ଆସିବ? నూరెంతల ఆశీర్వాదం. 100 ଗୁଣ ଆଶୀର୍ବାଦ। నూరెంతల ఆశీర్వాదం 100 కావాలంటే ଗୁଣ ଆଶୀର୍ବାଦ ଦରକାର ମାନେ ఏ కంపెనీలో పెట్టాలి తెలుసా? କୋଉଠି ରଖିବା ଦରକାର କି? ఈ కంపెనీలో పెట్టాలి. ଏଇ କୋକଇରେ ରଖିବା। సో అక్కడ కూర్చున్నాడు కదా, ఆయన ఇచ్చారు మనం పెట్టుబడి. ସେ ବସିଛନ୍ତି ସମ୍ପାଦକ ପାଇଁ ତାକୁ ଦେଇଦେବାର ଅଛି। అప్పుడు ఆయన రాస్తాడు నీ పెట్టుబడి. ତମର ସମସ୍ତ ଲେଖିବ ସେ ସ୍ୱର୍ଗ ଲେଖିବ। ఆశీర్వాదం పెరుగుతుంది. ସେତେବେଳେ ଆଶୀର୍ବାଦ ବଢିବ। చాలా మందికి అది లేదు. ଅନେକଙ୍କୁ ତା ନାହିଁ। నూరెంతల ఆశీర్వాదం పొందాడు. 100 ଗୁଣ ଫସଲ ଫଳିଲା। ఇంకా అద్భుతమైన మాట రాశాడు. ଆଉ ଅଦ୍ଭୁତ କଥା ସେ ଲେଖିଛନ୍ତି। యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ସଦାପ୍ରଭୁ ତାଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କଲେ। కనుక ଆହୁରି ఆ మనుష్యుడు ସେ ମନୁଷ୍ୟ గొప్పవాడయ్యను. ବୁଦ୍ଧିମାନ ହେଲେ, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు ସେ ଅତି ମହାନ ଲୋକ ହେଲେ, క్రమముగా କ୍ରମରେ అభివృద్ధి పొందుచు వచ్చాను. ଆଉ ସେ ବୃଦ୍ଧି ପାଇକରି ଆସିଲେ। అంటే మిక్కిలి గొప్పవాడవ్వాలన్నది దేవుని ఆశ. ଅତି ମହାନ ହେବା ପରମେଶ୍ୱର దేవుని ଇଚ୍ଛା। పిల్లలమైన మమ్మల్ని దిక్కులేని వారిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ଆମେ ଗୋଟେ ଭିକାରୀ ଦରିଦ୍ର ଉପରେ ରହିବା ପ୍ରଭୁକୁ ଇଚ୍ଛା ନାହିଁ। అడిగినగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ଦରିଦ୍ର ରହିବା ପ୍ରଭୁକୁ ଇଚ୍ଛା ନାହିଁ। పేదవాళ్ళు అడుక్కునే వారిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ଭିକାରୀ ପରି ରହିବା ପ୍ରଭୁକୁ ଇଚ୍ଛା ନାହିଁ। గొప్పవారిగా ఉండాలి. ଅତି ମହାନ ହେବା। ఎలాంటి గొప్పవారు? କେମିତି ବଡ ଲୋକ? మిక్కిలి గొప్పవారిగా ଅତି ఉండాలి. ମହାନ ବୋଲି ଲେଖା ଅଛି। మిక్కిలి గొప్పవారిగా ఉండాలి. ଅତି ମହାନ ହେବା। లాస్ట్ మంత్ మా ముఖ్యమంత్రి గారు మాకు పిలిచారు. ଶେଷ ମାସରେ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଆମକୁ ଡାକିଲେ। ఒక 20 మందిని, రాష్ట్రంలో 20 మందిని పిలిచాడు ఆయన. ରାଜ୍ୟର 20 ଲୋକଙ୍କୁ ଡାକିଲେ। నేను రాష్ట్రంలో నాయకుని కనుక నేను కూడా వెళ్ళాను. ରାଜ୍ୟର ନେତା ମୁଁ, ସେଥିପାଇଁ ମୁଁ ମଧ୍ୟ ଗଲି ମନ୍ତ୍ରୀ ପାଖକୁ। ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం గొప్ప విషయం కదా. ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀଙ୍କ ଯିବା ଜୀବନ ଗୋଟେ ବଡ ବିଷୟ। 3.5 గంటలు మాతో మాట్లాడాడు. 3 ଘଣ୍ଟା ମାନେ 3.5 ଘଣ୍ଟା ସେ ଆମ ସହିତ କଥା ଲାଗିଲେ। నాకు మాట్లాడడానికి అవకాశం వచ్చింది. నేను 11 నిమిషాలు మాట్లాడాను. ମୁଁ ମଧ୍ୟ 13 ମିନିଟ୍ କଥା ଲାଗିଲି। అప్పుడు నేనేం చెప్పాను తెలుసా ఆయనకి? ମୁଁ କଣ କହିଲି ତାଙ୍କୁ? అయ్యా ముఖ్యమంత్రి గారు, ଏ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମହାଶୟ, మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ତମେ 5 ବର୍ଷ କି 10 ବର୍ଷ ପାଇଁ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଅଟ। ఇక్కడ ఉన్న 20 మంది ଏଠି ଥିବା 20 ଜଣ ବ୍ୟକ୍ତି మాకు రిటైర్మెంట్ లేదు. ଆମକୁ ରିଟାୟାର ନେଇକି మేము జీవితాంతం పాస్టర్లు. ଆମ ଜୀବନ ସାରା ପାଳକ ଭାବରେ କାମ କରିବୁ। ముఖ్యమంత్రులందరికీ మేము
వస్తే మేము ప్రార్థన చేస్తాం. ଆଉ ତମ ସମସ୍ତ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀମାନଙ୍କ ମୁଣ୍ଡରେ ହାତ ଦେଇ ଆମେ ପ୍ରାର୍ଥନା మళ్ళా କରୁଛୁ। మరొక మాట మీరేమనుకోవద్దండి అన్న ଆଉ କହିଲି ଆଉ କିଛି ଭାବ ନାହିଁ ଆଜ୍ଞା, మీరు ఒక్కడే మామూలు ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు. ତମେ ସାଧା ଭାବରେ ଏଇ ପ୍ୟାଣ୍ଟ ସାର୍ଟ ଲଗେଇଛ। మా 22 మంది కూడా ଆମେ 20 ଜଣ అందరూ సూట్ వేసుకున్నారు. ସମସ୍ତେ ସୁଟ ପକେଇ ଆସିଛୁ ବୋଲି କହିଲେ। అందరూ సూట్ వేసుకొని వచ్చారు. ଆମେ ସମସ୍ତେ ఆయన పెద్ద నవ్వు నవ్వాడు. ତ ବହୁତ ବଡ ହସ ହସିଲେ। మీరు వచ్చామో గడప గడప ప్రోగ్రామ్ పెట్టారు మా స్టేట్ లో. ଆମ ଷ୍ଟେଜକୁ ଆସି ତମେ ଘର ଘର ଏକ ପ୍ରୋଗ୍ରାମ କର। అయ్యా మీరు నన్ను వేరే అర్థం చేసుకోవద్దండి అని అన్నాను. ଆଉ ମୁଁ କହିଲି ଅନ୍ୟ ପ୍ରକାର ତୁମ ଅର୍ଥ କର ନାହିଁ। ఎలక్షన్ ముందు ఎంపీలు ఎమ్మెల్యేలు వస్తారు. ଆଉ ଇଲେକ୍ସନ ପୂର୍ବେ MP MLA ଆସନ୍ତି। మీకు పెన్షన్ వస్తుందా? ତମକୁ ପେନ୍ସନ୍ ଆସୁଛି କି? మీకు బియ్యం వస్తున్నాయా? ତମକୁ ଚାଉଳ ଆସୁଛି କି? మీకు ఆధార్ కార్డు ఉందా? ତମକୁ ଆଧାର କାର୍ଡ ଅଛି କି? అది అలా అడిగి వెళ్ళిపోతారు. ସେମିତି ମାଗି ପଳାନ୍ତି। కానీ మా ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళకి మాకు రోజు అదే పని. କିନ୍ତୁ ଆମେ ଏଠି ବସିଥିବା ଲୋକ ସବୁବେଳେ ସେଇ କାମ ହିଁ। దాన్ని మేము విజిటింగ్ అంటామంటాయి. ସେଇଟା ହିଁ ଆମେ ଭିଜିଟିଂ ବୋଲି କହୁ। మీరు మూడే అడుగుతారు. ତମେ ତିନିଟି ବିଷୟ ମାଗିବ। ఏమైనా ఏం చేస్తారు తెలుసా? ଆମେ ଯାଇ କଣ କହିବି ଜାଣିଛ କି? ఆయన అడుగుతున్నాడు. ଆଉ ତମ ସ୍ୱାମୀ କେମିତି ଅଛି మీ ମା? బాబా ఏం చేస్తున్నాడు? ତମ ବଡ ବାବୁ କେମିତି మీ କଣ? చిన్నోడు సిగరెట్లు మానేసాడా? ତମ ଛୋଟ ପୁଅ କଣ ସିଗାରେଟ୍ ଛାଡ଼ିଦେଲେ କି? మీ పాప బాగా ఉందా? ତମ ଝିଅ ଭଲ ଅଛି କି? ఇంటికి వస్తుందా? ମନ୍ଦିରକୁ ଆସୁଛି କି? మొన్న ఏదో ప్రేమించానన్నది అదంతా సెట్ అయిపోయిందా? କାହାକୁ ପ୍ରେମ କରୁଛି ବୋଲେ ସେ ସବୁ ସେଟେଲ ହେଲା మొన్న କି? మీ ఆయన కొట్టానన్నది సెట్ అయిపోయిందా? ଆଚ୍ଛା ତମ ସ୍ୱାମୀ ତମକୁ ମାରିଥିଲା ସେ କଣ ସେ ଭଲ ହେଲା କି? మొత్తం స్టోరీ అంతా అడుగుతామండి మేము. ଏ ଷ୍ଟୋରି ସବୁ ଆମେ ପଚାରିବୁ। ఏమో అనుకోవద్దు. କିଛି ପଚାର ఎవరు ଭାବରେ కాదు, ఎవరు పోటేస్తారో కూడా మనకు తెలిసిపోద్దండి అన్న. ସେ କାହାକୁ ସେମାନେ ଭୋଟ ଦେବେ ତା ମଧ୍ୟ ଆମକୁ ଜାଣିଦେବେ। వ్యాప్తంగా ఉన్న విషయం. ବହୁତ ବଡ ହସ ହସିଲେ। క్రైస్తవులు సామాన్యులు కాదు. ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ ସାଧାରଣ ଲୋକ దేవుని ନୁହନ୍ତି। పిల్లలు సామాన్యులు కాదు. ପ୍ରଭୁଙ୍କ ପିଲାମାନେ ସାଧାରଣ అదే ନୁହନ୍ତି। చెప్తున్నాడు. ଏହା ହିଁ ଏକ ଲେଖା ଅଛି। క్రమక్రమముగా କ୍ରମ ଭାବରେ ఆ వాక్యం ఎంత చక్కగా రాశాడు తెలుసా? କେତେ ଭଲ ଭାବରେ ଲେଖିଲେ। క్రమక్రమముగా କ୍ରମ ଭାବରେ మిక్కిలి ధనవంతం అవుతామట. ଆଉ ఆమె చెప్పండి అందరూ. ସମସ୍ତେ ଆମେନ୍ କହିବ। ଆମେନ୍ ఆమేన్. ଆମେନ୍। దిక్కులేని వారు కాము. మనము దిక్కులేని వారు కాదు. ଆମେ ଦରିଦ୍ର ଲୋକ ନୁହଁ। ఎందుకు తెలుసా? କାହିଁକି ମାନେ ధనవంతుడైన దేవుడు మనతో ఉన్నాడు. ଧନବାନ ପରମେଶ୍ୱର ଆମ ସହିତ ଅଛନ୍ତି। అక్కడితో అయిపోలేదు ఇస్సాకు. ସେଥିରେ ଇସାକ ବନ୍ଦୀ ଯାଇନାହିଁ। డబ్బు వచ్చింది బాగా. ଟଙ୍କା ଯଥେଷ୍ଟ ଆସିଲା। ఇప్పుడు ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ଆଉ ସେ ଆଶୀର୍ବାଦ ఆ ପାଇଲା। దేశం మనకు కొరతుంది. ଆଉ ସେ ଦେଶରେ ଗୋଟେ ଦୁର୍ଭିକ୍ଷ ଅଛି। పంటలు బాగా పండడం లేదు. ଆଉ ଭଲ ଭାବରେ ଫସଲ ହେଉନାହିଁ। ఎందుకంటే నీటి కొరతుంది. କାହିଁକି ମାନେ ପାଣିର ଅଭାବ। ఈ క్రైస్తవులకు వ్యతిరేకమైన ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କ ବିରୋଧୀ ଫିଲିଷ୍ଟିନ ମାନେ କଣ କଲେ? అబ్రహాము తవ్వించిన బావులన్నీ కూడా పూర్తి చేశారు. ମାନେ ଅବ୍ରାହମ ଖୋଲିଥିବା ସେ ସମସ୍ତ କୂପକୁ ମୂର୍ତ୍ତି ଦ୍ୱାରା ମାଟି ଦ୍ୱାରା ପୋତି ଦେଲେ। ఇప్పుడు ఇస్సాకు ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ଏବେ ଇସାକଙ୍କ ପାଇଁ ଆଉ କିଛି ସେ ଅଧିକ ପ୍ରଭାବଶୀଳ ହେଲେ। ఒక టీంని ఏర్పాటు చేసి ଗୋଟେ ଟିମକୁ ସେ ଗଠନ କଲେ। ఆ ఊర్లో ఎన్ని నదులు ఉన్నాయో ఎన్ని నుయ్యలు ఉన్నాయో అవన్నీ తవ్వించారు. ଆଉ ଯେତେ କୂପ ଅଛି ସେ ଗାଁରେ ସବୁ କୂପକୁ ସେ ଆଉ ପୁନର୍ବାର ଖୋଲିଲେ। వాటన్నిటికీ తవ్వించాడు. এই সমস্ত ଖୋଲିଲେ। మీరు చూస్తే ଯୋଉ ଦେଖିବେ ଆପଣ 18వ వచనం నుంచి 18 ପଦରୁ 21వ వచనం వరకు 21 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ మీరు వరుసగా చదివితే అవన్నీ ఉంటాయి. ଆଉ ସେଠି ପଢିଲେ ସେ ସମସ୍ତ ଲେଖା ଅଛି। కానీ మరి అవి చదవడానికి అవకాశం లేదు ଆମକୁ ସମୟ ନାହିଁ। కనుక ముందుకు వెళ్ళిపోదాం. ଆଉ ଆଗକୁ ଯିବା। ఏం జరిగిందంటే କଣ ଘଟିଲା అక్కడ మీరు చూస్తే ଯଦି ଆପଣ ଦେଖିବେ అక్కడ జలగల నీరు మూటలు బయటకు వచ్చాయట. ଆଉ ସେଠି ସଜଳ ବାହାରକୁ ଆସିଲା। ଜଳ ସଜଳ ବାହାରକୁ ହେଲା। అక్కడ లోକବାହୀ వారు దీవించబడమే కాదు కానీ ସେମାନେ ହିଁ ଆଶୀର୍ବାଦ ପାଇଲେ ତା ନୁହେଁ, ఆ ఊరు కూడా దీవించబడ్డారు. ସେ ଗ୍ରାମ ମଧ୍ୟ ଆଶୀର୍ବାଦ ପାଇଲା। వారు కరువు పోవడమే కాదు కానీ ସେମାନଙ୍କ ଦୁର୍ଭିକ୍ଷ ଦୂର ତା ନୁହେଁ, ఆ దేశం కరువు పోయింది. ସେ ଦେଶର ଦୁର୍ଭିକ୍ଷ ଦୂର దేవుని ହେଲା। పిల్లలారా, దేవుడు మనకు తోడుగా ఉంటే ପରମେଶ୍ୱର ଆମ ସହବର୍ତ୍ତୀ ଥିଲେ మనం ఒక్కరమే దీవించబడం. ଆମେ ଜଣେ ହିଁ ଆଶୀର୍ବାଦ ପାଇବା మనం ନାହିଁ। ఒక్కరమే ఆశీర్వదింపబడం. ଆମେ ଜଣେ ହିଁ ଆଶୀର୍ବାଦ మనం ପାଇବା। ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు దీవించబడుతుంది. ଆମେ ଯୋଉ ଗାଁରେ ରହିବା ସେ మనం ఏ ଗାଁ ఆఫీసులో పనిచేస్తే ఆ ఆఫీస్ దీవించబడుతుంది. ଆଉ ସେଇ ସମସ୍ତ ଆଶୀର୍ବାଦ మనం ఎక్కడికి వెళ్తే ఆ ప్రాంతం ଆମେ దీవించబడుతుంది. ଯୋଉ ଜାଗାକୁ ଗଲେ ସେଇ ଜାଗା ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ఎందుకు କରେ। తెలుసా? କାହିଁକି ଜାଣନ୍ତି କି మనతో ఎవరు ఉన్నారు? ଆମ ସହିତ କିଏ ଅଛନ୍ତି? దీవించే దేవుడు ఉన్నాడు. ଆଶୀର୍ବାଦ କରିବା ପ୍ରଭୁ ଅଛନ୍ତି। నన్ను దీవించాడు అనుకో,
అనుకోండి, ମୋତେ ଆଶୀର୍ବାଦ କଲେ ବାବୁ ఆయన దీవిస్తాడు. ତାଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରେ। సపోజ్ నేను కారులో వెళ్తున్నాను అనుకోండి, ସପୋଜ ମୁଁ ଗୋଟେ କାରରେ ଯାଉଛି, నాతో 5 ఉన్నారు అనుకోండి, ମୋ ସହିତ 5 ଜଣ ଅଛନ୍ତି, సడన్ గా యాక్సిడెంట్ వచ్చింది అనుకోండి, ହଠାତ୍ ଏକ ଦୁର୍ଘଟଣା దేవుడు ଘଟିଲା, నన్ను కాపాడాలా, ମୋତେ ପ୍ରଭୁ ରକ୍ଷା କରିବାର ଅଛି, నన్ను అక్కడనే కాపాడతాడు, ମୋତେ ହିଁ ରକ୍ଷା କରିବେ ନାହିଁ, కారు కాపాడతాడు. କାହାକୁ ରକ୍ଷା କରିବେ? అప్పుడు నాతో పాటు ఉండే నలుగురు కూడా ମୋ ସହିତ ଥିବା 4 ଜଣ ବ୍ୟକ୍ତି ମଧ୍ୟ కాపాడబడతారు. ରକ୍ଷା ପାଇବେ। మన ఊర్లోకి ఏదైనా కరోనా వచ్చింది అనుకోండి, ଆମ ଗାଁକୁ ଯଦି କୌଣସି କରୋନା మనల్ని బట్టి ఆ ఊరంతా కాపాడబడుతుంది. ଆମ ଦ୍ୱାରା ସେ ଗାଁ ସବୁ ରକ୍ଷା ହେବ। ఇమ్మానుయేలు అనగా ଇମ୍ମାନୁଏଲ ଅର୍ଥ ହେଉଛି దేవుడు మనకు తోడుగా ఉండే, ପ୍ରଭୁ ଆମ ସହବର୍ତ୍ତୀ, దేవుడు మనకు తోడుగా ఉండే. ପ୍ରଭୁ ଆମ ସହିତ ଅଛନ୍ତି। టైం అయిపోయింది, ସମୟ ଯାଉଛି, అది జస్ట్ హెడ్లైన్స్ లైఫ్ సర్వీస్ ముగించేస్తారు. రెండోది చూస్తే ଦ୍ୱିତୀୟ ବିଷୟ ଦେଖିଲେ, మొట్టమొదటిది ପ୍ରଥମ ବିଷୟ కరువులో సహాయం చేయడం, ଦୁର୍ଭିକ୍ଷରେ ସାହାଯ୍ୟ କରିବା, రెండవది ଦ୍ୱିତୀୟ ବିଷୟ భయములో సహాయం చేయడం. ଭୟରେ ସାହାଯ୍ୟ କରିବା। 28 ఆదికాండం 28వ అధ్యాయము କିନ୍ତୁ ଆଦି ପୁସ୍ତକ 28 ଅଧ୍ୟାୟ 15వ వచనం. ପୁଣି ଦେଖ ଆମ୍ଭେ ତୁମର ସହାୟ ଅଟୁ, ଆଉ ତୁମ୍ଭେ ଯେଉଁ ଯେଉଁ ସ୍ଥାନକୁ ଯିବ ସେହି ସେହି ସ୍ଥାନରେ ଆମ୍ଭେ ତୁମ୍ଭକୁ ରକ୍ଷା କରିବା ଓ ପୁନର୍ବାର ତୁମ୍ଭକୁ ଏ ଦେଶକୁ ଆଣିବା, କାରଣ ଆମ୍ଭେ ଯାହା ତୁମ୍ଭକୁ କହିଅଛୁ ତାହା ସଫଳ ନ କରିବା ଯାଏ ଆମ୍ଭେ ତୁମ୍ଭକୁ ପରିତ୍ୟାଗ କରିବା ନାହିଁ। ప్రియులారా, ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ଘଟିବା ଘଟଣା କ'ଣ ମାନେ యాకోబు కూడా దీవించబడిన వంశంలోనికి వచ్చాడు. ଯାକୋବ ମଧ୍ୟ ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ହୋଇଥିବା ଗୋଷ୍ଠୀରୁ ଆସିଲେ। యాకోబు సడన్ గా ఒక వార్త విన్నాడు, ଯାକୋବ ହଠାତ୍ ଏକ ବାର୍ତ୍ତା ଶୁଣିଲେ, దీవించబడ్డాడని వార్త విన్నాడు. ଆଶୀର୍ବାଦ ପାଇବି ବୋଲି ଶୁଣିଲେ। అన్నది ତାଙ୍କ ମା କହିଲା, ఆయన మీ నాన్న అన్ని దీవించాడు, ତୁମର ବାପା ସମସ୍ତ ଆଶୀର୍ବାଦ ତୁମକୁ ଦେଇଥିଲେ, నాన్న భలే మోసం చేసావు, ତୁମ ବାପାକୁ ବହୁତ ମାନେ ଠକିଲୁ। ఇలాంటి అందరూ ఉంటారు ఎక్కడైనా. ହେଲେ ଏ ପ୍ରକାର ମା ରହିଛି କି కొడుకులు తల్లి కలిసి ఎవరికి మోసం చేసింది? ପୁଅ ମା ହେଇକିରି କାହାକୁ ଠକିଲେ? భర్తకే మోసం చేసింది, ସ୍ୱାମୀ କାହାର గొంతు మార్చేసింది, ସ୍ୱର ବଦଳେଇଲେ, తిండి మార్చేసింది, ଖାଇବା ବଦଳେଇଲେ, ఆయన ఎక్కడ వీక్నెస్ అన్ని పట్టేసింది. ତାର ଦୁର୍ବଳ କୋଉଠି ଅଛି ସବୁ నీకు లెక్కలేని దీవులను వచ్చేసారు. యాకోబు రెడీ అయిపోయాడు, ଯାକୋବ ରେଡି ହେଇଗଲା, అందరితో స్టైల్గా వెళ్ళిపోయి చెప్పేస్తున్నాడు, ଆଉ ସେ ସମସ୍ତ ବିଷୟ ଯେଟା କହୁଛି దీవులు వచ్చేసాయి నాకు, ଆଶୀର୍ବାଦ ପଳେଇ ଆସିଲା। రేపు నుంచి నేను రాజుని అయిపోతాను, ଆଉ ଆସନ୍ତାକାଲି ମୁଁ ରାଜା రేపు ହେବି, నుంచి డబ్బు గలవాడిని అయిపోతాను, ଆସନ୍ତାକାଲିର రేపు ଟଙ୍କା నుంచి ହେବି, నా ఎంత మొనగాడు ఎవడో లేడు. ଆସନ୍ତାକାଲି ମୋ ଠାରୁ କିଏ ନାହିଁ। ఆ దీవులు వచ్చాయని చెప్పిన తల్లి సడన్ గా వచ్చి ଆଉ ମା ହଠାତ୍ ଆସି రేపు ముందు కోసం పరిగెట్టి పారిపోతాను. ଆଉ ସେ କହିବ ଶୀଘ୍ର ତୁ ପଳା। ఏంటమ్మా କାହିଁକି ମା? దీవులు వచ్చాయమ్మా, ଆଶୀର୍ବାଦ ଆସିଲା ବୋଲି କହିବ, ఆశీర్వాదాలు వచ్చాయమ్మా, ଆଶୀର୍ବାଦ ଆସିଛି ବୋଲି పరిగెట్టి పారిపోమంటున్నావేంటి, ଆଉ ଦୌଡ଼ିକରି ପଳା ବୋଲୁଛୁ, పరిగెట్టి పారిపోమంటున్నావేంటి, ଦୌଡ଼ିକରି ଯିବା କାରଣ କ'ଣ? ఉంటే చచ్చిపోతావు. ରହିଲେ ମରିଯିବୁ। అమ్మ దీవులు అంటే చచ్చిపోవడమా? ଆଶୀର୍ବାଦ ଅର୍ଥ ମରିବା మీ କି? అన్న కలపట్టు కత్తి పట్టుకొని వస్తున్నాడు, ଆଉ ତୋ ଭାଇ ଆସୁଛି ଗୋଟେ పారిపో. ଶୀଘ୍ର ପଳା। పారిపోయాడు, ଆଉ ସେ ପଳେଇଲେ, పారిపోయాడు, ପଳେଇଲା ପରେ రాత్రి వరకు పారిపోయాడు, ରାତ୍ରି ସମୟରେ ପଳେଇଲେ, ఆరోజు చేరుకున్నాడు. ଆଉ ସେ ଆରାମରେ ପହଞ୍ଚିଲେ। అక్కడికి వచ్చిన తర్వాత నిద్ర వచ్చేది, ଆଉ ସେଠିକି ଆସିବା ସମୟରେ ନିଦ୍ରା ଗଲା, ఆకలేస్తుంది, ଭୋକ ଲାଗୁଛି, చీకటి అయిపోయింది, ଆଉ ବହୁତ ସନ୍ଧ୍ୟା ହେଲେ నడలేకపోతున్నాడు, ଚାଲି ପାରୁନାହିଁ, పడుకుపోయాడు. ଶୋଇପଡ଼ିଲେ ସେଠି। పడుకునేటప్పుడు ఏం చేశాడు తెలుసా? ଶୋଇବା ସମୟରେ କ'ଣ କଲେ? ఒక రాయి తెచ్చి తన కింద పెట్టుకుని ଗୋଟେ ପଥର ଆଣି ତକିଆ କରି ଶୋଇଲେ, పడుకున్నాడు. ଶୋଇପଡ଼ିଲେ। ఈ రాయి ఏం చేసిందంటే, ଏ ପଥର କ'ଣ କଲା? ఈ రాయి దేనికి సాదృశ్యం అంటే ଏ ପଥରର କଣକୁ ବୁଝାଏ? ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟକୁ ବୁଝାଇବ ପଥର। ఆయన మూలకు తలరాయి అని బైబిల్లో ఉంది. ଆଉ ସେ କୋଣର ପ୍ରଧାନ ପ୍ରସ୍ତର ବୋଲି ଲେଖା ଅଛି। ఆ రాయి ఏం చేసిందంటే, ସେ ପଥର କ'ଣ? యాకోబు గురించి దేవుడికి వర్తమానం పంపించి ଆଉ ଯାକୋବ ବିଷୟରେ ଏକ ବାର୍ତ୍ତା ପଠେଇଲା। దేవుడు ఏం చేశాడు? ପ୍ରଭୁ କ'ଣ କଲେ? దేవదూతల కిందకి పంపించాడు. ଦୂତମାନଙ୍କୁ ତଳକୁ ପଠେଇଲେ। పంపించి ପଠେଇ ఏం చెప్తున్నాడు? କ'ଣ କହିଲେ? నేను నీకు తోడై ఉన్నాను, ମୁଁ ତୁମର ସମର୍ଥି ଅଟେ, భయపడిపోవద్దు, ଭୟ କର ନାହିଁ, పారిపోవద్దు, ପଳାଅ ନାହିଁ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ମୁଁ ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରିବି, నేను నీకు ఏ బెంగ లేకుండా చూస్తాను. ଆଉ ମୁଁ ତୁମର ସମସ୍ତ ବିଷୟରେ ସାହାଯ୍ୟ అప్పుడు କରିବି। యాకోబుకు పెళ్లి అవ్వలేదు, ସେ ସମୟରେ ଯାକୋବ ବିବାହ ହେଇନାହିଁ। పెళ్లి నేనే చేస్తానయ్యా, ଆଉ ପ୍ରଭୁ କହିଲେ ମୁଁ ବିବାହ କରିବି, పిల్లలు నేనే
ఇస్తానయ్యా, పుత్ర సంతానము దేవి, ఆస్తి నేనే ఇస్తాను, ধন সম্পদ দেবি, ఆశీర్వాదం నేనే ఇస్తాను, আশীর্বাদ দেবি, నేనేనయ్యా. তুমি కళ్ళు తెరిచయ్యా, যাকব আখি খুলিলি, భయం పోయింది, ভয় আসিলা, ధైర్యం వచ్చింది. ধৈর্য আসিলা, చూసినప్పటికీ দেখিবা সময়కు అది బేతేలు. তাহা হচ্ছে বেথেল। నిరాశలో భయములో ఉన్నవాడు బేతేల్లోకి వస్తే, নিরাশ ভয় দিগলক বেথেলକୁ ଆସିଲେ, బేతేలు అనగా বেথেলର অর্থ হচ্ছে దేవుని ఇల్లు. ପରମେଶ୍ୱରଙ୍କ ଗୃହ। మనందరం బేతేల్లో ఉన్నాం. ଏବେ ଆମେ ବେଥେଲରେ ଅଛୁ। క్రిస్మస్ లో మనందరం బేతేల్లోకి వచ్చాం. ଖ୍ରୀଷ୍ଟମାସକୁ ଆମେ ସମସ୍ତେ ବେଥେଲକୁ ଆସିଲେ। బేతేల్లో ఎవరు ఉంటారు తెలుసా? ବେଥେଲରେ କିଏ ଥିବେ ଜାଣନ୍ତି କି? ఇమ్మానుయేలు ఉంటాడు. ଇମାନୁଏଲ ରହନ୍ତି। ఇమ్మానుయేలు ఏం చేస్తారు తెలుసా? ଇମାନୁଏଲ କଣ କରୁଛି ଜାଣନ୍ତି? అలసిపోయిన మనకు, ମାନେ ଥକି ଯାଇଥିବା శ్రమ లేని మనకు, ଆଉ କଷ୍ଟରେ ଥିବା ମାନଙ୍କୁ, కన్నీరు కారుస్తున్న మనకు ଆଖିରେ ପାଣି ଗଳୁଥିବା ମାନଙ୍କୁ ఆయన తన దూతను పంపించి ତାଙ୍କର మాట్లాడు. ଦୂତମାନଙ୍କୁ ପଠାଇ କଥା କହନ୍ତି। మనం వినమని କାହିଁକି ଆମେ ଶୁଣୁନ? ఎంతసేపు అలవాటు బట్టి అలవాటు ఆచారపు క్రైస్తవ్యంలో నడుస్తున్నారు. ଆମେ ଅଭ୍ୟାସ ଖ୍ରୀଷ୍ଟିଆନ భక్తి ଅଭ୍ୟାସ విశ్వాసాలు దూరం అయిపోయామని. ଆମର ଭକ୍ତି ବିଶ୍ୱାସ ଦୂର ହେଇଗଲା। ఎంతసేపు మనుషులకు తెలుస్తున్నా కానీ దేవుడికి జరగలేదు. ଆମେ ମନୁଷ୍ୟକୁ ଭୟ କରୁଛୁ, ପ୍ରଭୁକୁ ଭୟ ఈ କରୁଛୁ। అధ్యాయం చూస్తే ଏଇ ଅଧ୍ୟାୟ ଦେଖିଲେ ఆయన తెలిసిపోయాడు. ସେ ଭୟ ହେଲେ। మొదట అమ్మకి తెలిసాడు, ପ୍ରଥମେ ଭାଇକୁ ଭୟ କଲେ। ఇది నిజంగా దేవుని సన్నిధి. ଏହା ପ୍ରକୃତ ପରମେଶ୍ୱରଙ୍କର ସ୍ଥାନ ଅଟେ। యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, ଯାକୋବ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି, ఏ దేవా, ହେ ପ୍ରଭు, నేను నాకు ఇవ్వవు, నేను అన్నట్టుగా నాకు ఇస్తే ତମେ କଥା ଦେଇଥିବା ପରି ମତେ నాకు ଦେଲେ వచ్చిన దాంట్లో దశంభాగం నీకు ఇస్తాను. ସେଥିର ଦଶମ ଭାଗ ମୁଁ ଦେବି ତମକୁ। నీకు ఒక మందిరాన్ని కట్టిస్తాను. ତମ ପାଇଁ ମୁଁ ଏକ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିବି। తీరాలి యాకోబు భయపడిపోయింది, ଯାକୋବର ଭୟ ଦୂର ହେଲା। ధైర్యంతో ముందుకెళ్ళి ତାପରେ ଆଗକୁ ଗଲେ ఆ యాకోబు వంశంలో ଯାକୋବ ବଂଶ ଠାରୁ ఇశ్రాయేలు వంశం వచ్చింది. ଇସ୍ରାଏଲ ବଂଶ ଆସିଲା। నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను ମୁଁ తెలుసా? କାହିଁକି ଏ କଥା କହୁଛି ମାନେ దేవుడు నీకు తోడుగా ఉంటే ପରମେଶ୍ୱର ତମ ସହବର୍ତ୍ତୀ ଥିଲେ నీ భయం పోతుంది, ତମ ଭୟ ଚାଲିଯିବ, నీ దుఃఖం పోతుంది, ତମ ଦୁଃଖ నీ ଚାଲିଯିବ, ఆవేదన పోతుంది, ତମର ଆବେଶ నీ ପଳେଇବ, నష్టం దూరం అయిపోతుంది. ତମ ନଷ୍ଟ ମାନେ ଯାହାର କ୍ଷତି ଅଛି కరువులో ఉన్న ఇస్సాకుకి దేవుడు ఆశీర్వదించాడు. ଦୁର୍ଭିକ୍ଷରେ ଥିବା ଇଶାକୁ ପରମେଶ୍ୱର ଆଶୀର୍ବାଦ ఎందుకంటే କଲେ। దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. କାହିଁକି ପ୍ରଭୁ କହିଲେ ମୁଁ ତୁମର ସହବର୍ତ୍ତୀ ବୋଲି, నేను ఇమ్మానుయేలు ମୋ ଇମ୍ମାନୁଏଲ ବୋଲି କହିଲେ। రెండోది బైబిల్లో ఉన్న యాకోబుకి దేవుడు అంటున్నాడు, ବାଇବଲରେ ଥିବା ଯାକୋବକୁ ପରମେଶ୍ୱର କହିଲେ నేను నీకు తోడై ఉన్నాను, ମୁଁ ତୁମର ସହବର୍ତ୍ତୀ ଅଟେ, నేను ఆశీర్వదిస్తాను. ମୁଁ ତୁମ ସାହାଯ୍ୟ କରିବି। 3, 4, 5 మాటలు చెప్పేస్తాను, ముగించేస్తాను. 3-4 କଥା କହି ମୁଁ ଶେଷ କରିବି। మూడవది చూస్తే ତିନି ନମ୍ବର ଦେଖିଲେ ఆదికాండ 39వ అధ్యాయం, ଆଦି ପୁସ୍ତକ 38 ଅଧ୍ୟାୟ రెండవ వచనం. ଦ୍ୱିତୀୟ ପଦ ପଢନ୍ତୁ। ఇది యోసేపు కథ. ଏହା ଯୋସେଫଙ୍କର ଏକ ଷ୍ଟୋରି। అన్నదమ్ములందరూ కలిసి యోసేపును అమ్మేస్తారు. ଭାଇମାନେ ମିଶି ଯୋସେଫକୁ ବିକି ଦେବେ। అమ్మేసిన తర్వాత ବିକିଦେଲା ପରେ యోసేపు గిన్నెలు తోమడం మొదలు పెడతారు. ଆଉ ସେ ଏକ ରାସ୍ତାରେ ସେ ଚିତ୍କାର କରୁଛି। తండ్రి ఇంటిలో యోసేపు చాలా ప్రేమగా, చాలా మంచిగా బతికాడు. ବାପା ଘରେ ଭଲ ଭାବରେ ସେ ଥିଲେ, ଖୁସିରେ ଥିଲେ ଯୋସେଫ। కానీ ఇక్కడికి వచ్చి କିନ୍ତୁ ଏଠାକୁ ଆସି జీవితం అలసిపోయింది. ତାଙ୍କ ଜୀବନ ବହୁତ ଥକିଗଲା। కానీ ఇక్కడికి వచ్చి ଏଠିକୁ ଆସି భర్తృగా చేరుకున్నాడు. ଆଉ ଏଠି ଗୋଟେ కానీ ସାନ ପର୍ବର ରହିଲେ। బైబిల్లో చూస్తే ବାଇବେଲରେ ଦେଖିଲେ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. ପ୍ରଭୁ ତାଙ୍କ ସହବର୍ତ୍ତୀ ଅଟନ୍ତି ବୋଲି ଲେଖା ଅଛି। బైబిల్లో చూస్తే ବାଇବେଲ ଦେଖିଲେ ఆ మాటలు చూస్తే କଥାରେ ଦେଖିବା అక్కడ 39 వచ్చింది. ମାତ୍ର ସଦାପ୍ରଭୁ ଯୋସେଫଙ୍କର ସହବର୍ତ୍ତୀ ଥିଲେ, ଏଣୁ ସେ ସମୃଦ୍ଧ ହେଲେ, ଆଉ ସେ ଆପଣ ମିଶ୍ରୀୟ କର୍ତ୍ତାର ଗୃହରେ ବାସ କଲେ। ଭେରି ଗୁଡ୍। ఏం చెప్పాడు? କଣ ବୋଲି ଲେଖା ଅଛି? యోసేపు తోడై ఉంటాడు. యోసేపు ଯୋସେଫଙ୍କ ସହବର୍ତ୍ତୀ ଥିଲେ ବୋଲି ଲେଖା ଅଛି। ఆ కింద మరొక దగ్గర అంటాడు, యోసేపు అతనికి తోడై ఉన్నాడని. ମାତ୍ର ସଦାପ୍ରଭୁ ଯୋସେଫଙ୍କ అతను ସହବର୍ତ୍ତୀ ଥିଲେ। చేసినదంతా అతని చేతిలో సఫలం చేశాడు. ଏଥିରେ ସଦାପ୍ରଭୁ ତାଙ୍କ ସହବର୍ତ୍ତୀ ଅଛନ୍ତି ଓ ସେ ଯେ କାର୍ଯ୍ୟ କଲେ ସଦାପ୍ରଭୁ ତାହା ସଫଳ କଲେ। తర్వాత కూడా చూస్తే
చూడండి 21వ వచనం చూస్తే చెరసాలలో కూడా ఆయనకు తోడై ఉన్నాడు. 21 ପର୍ଯ୍ୟନ୍ତ ଦେଖିବା ମାତ୍ର ସଦାପ୍ରଭୁ ଯୋସେଫଙ୍କ ସମର୍ଥି ଥିଲେ। అందరూ యోసేపుని చచ్చిపోయాడు అనుకున్నారు. ଅନେକ ଯୋସେଫ ମରିଗଲେ ବୋଲି చాలాసార్లు మన జీవితాలు నష్టపోయినప్పుడు కష్టపడినప్పుడు మన బంధువులు మన స్నేహితులు ఏమనుకుంటారు తెలుసా మనం చూసి? ଅନେକ ସମୟରେ ବାଧାରେ କଷ୍ଟରେ ଥିବା ସମୟରେ ଆମ ବନ୍ଧୁମାନେ దేనికి పనికిరావు అనుకుంటారు. ଆଉ ତମେ କିଛି କାମ మన ଦେବନି, జీవితం ఇంకా సరైపోయినాం ଆମ అనుకుంటారు. ଜୀବନ ସରି ହେଲା ଗଲାନି ବୋଲି ଭାବେ। కానీ మనకి తెలియకుండానే మనతో తోడుగా దేవుడు ఉన్నాడు. କିନ୍ତୁ ଆମ ସହିତ ଆମ ପ୍ରଭୁ ଅଛନ୍ତି। చెరసాలలో ఉన్న యోసేపుకు ଆଉ ଜେଲରେ ଥିବା ଯୋସେଫଙ୍କୁ దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ପ୍ରଭୁ ସମର୍ଥି ଥିବା ହେତୁ చెరసాలలో ఎక్కడికి తీసుకెళ్ళాడు? ଯୋସେଫଙ୍କୁ ବନ୍ଦୀଶାଳାରୁ କେଉଁଠିକୁ ନେଲେ? రాజ సింహాసనానికి తీసుకెళ్ళాడు. ଏକ ରାଜ ସିଂହାସନକୁ ପ୍ରଭୁ ନେଲେ। ప్రియులారా, మన జీవితాల్లో చాలా సార్లు మనం అనుకుంటాం, ଆମ ଜୀବନରେ ଅନେକ ଥର ଆମେ ଭାବିଥାଉ, మన జీవితాలు ఫెయిల్ అయినప్పుడు, ଆମ ଜୀବନ ବିଫଳ ହେବା మనం ସମୟରେ, నిరాశ చెందినప్పుడు, ଆମେ ନିରାଶ ହେବା మనం ସମୟରେ, దిగులు చెందుతున్నప్పుడు, ଆମେ ହତାଶ ହେବା మన ସମୟରେ, జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు, ଆମ ଜୀବନରେ କଷ୍ଟ ଆସିବା మన ସମୟରେ, పిల్లలకి మన ఇంట్లో పరిస్థితులు బాగులేనప్పుడు ଆମ ପିଲାମାନଙ୍କୁ ଆମ ପରିବାରରେ ଯେତେବେଳେ చాలా ଭଲ ଥିବା సార్లు ସମୟରେ, నిరాశ పడిపోతాం. ଅନେକ ସମୟରେ ଆମେ ନିରାଶ ହେଇଯାଇଥାଉ। దేవుడు ఏం చేస్తున్నాడు? ପ୍ରଭୁ କଣ କହୁଛନ୍ତି? నీకు తోడుగానే ఉంటుంది. ମୁଁ ତୁମ ସହବର୍ତ୍ତୀ ଅଛି। కొన్నిసార్లు ఆయన ఎలా చేస్తాడు నీకు ఆ శ్రమను? ଅନେକ ସମୟରେ ସେ କଷ୍ଟକୁ ପ୍ରଭୁ ଆଲାଉ କରନ୍ତି, కొన్నిసార్లు ఆయన నీకు ఎలా చేస్తుంటాడు? ఆయన ପ୍ରଭୁ ଅନୁମତି ଦିଅନ୍ତି। ଅନେକ ସମୟରେ ఆ అనుమతి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండగలిగితే ତମେ ସେ ଅନୁମତି ଆସିବା ସମୟରେ ତମେ ଜାଗ୍ରତ ରହିବ। యేసేపు చాలా భద్రతతో ఉన్నాడు. 13 ବର୍ଷ ଯୋସେଫ ବହୁତ କଷ୍ଟ ରହିଲେ। కానీ 13 సంవత్సరాల తర్వాత 13 ବର୍ଷ ପରେ యోసేపు రాజు అయిపోయాడు. ଯୋସେଫ ରଜା ହେଲେ। వీళ్ళని నేను ఈ మాటలు చెప్తున్నాను. କାହିଁକି ମୁଁ ଏ କଥା କହୁଛି? ప్రస్తుతం ବର୍ତ୍ତମାନ నీ జీవితం యోసేపులా ఉందేమో, ତୁମ ଜୀବନ ହୁଏତ నీ ଯୋସେଫ జీవితం ହୋଇଥାଇପାରେ, యాకోబులా ఉందేమో, ଏବେ ତୁମ ଜୀବନ నీ ଯାକୁବ జీవితం ହୋଇଥାଇପାରେ, ఇస్సాకులా ఉందేమో. ଏବେ ତୁମ ଜୀବନ ଇସାକ ହୋଇଥାଇପାରେ। కరువులో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ଦୁର୍ଭିକ୍ଷରେ ଥିବା ତୁମ ସହିତ ପ୍ରଭୁ କଥା నేను କହୁଛନ୍ତି। నీకు తోడై ఉన్నాను. ମୁଁ ତୁମ ସହିତ ଅଛି। వీళ్ళనా నేను ముగించేస్తున్నాను. ମୁଁ ଶେଷ କରିବାକୁ ଯାଉଛି। కష్టంలో ఉంటే, భయములో ఉంటే యాకోబుతో మాట్లాడుతున్నాడు. କଷ୍ଟରେ ଭୟରେ ଥିବା ଯାକୁବ ସହିତ କଥା କହୁଛନ୍ତି। దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ପ୍ରଭୁ ଆଜି ତୁମ ସହିତ କଥା କହୁଛନ୍ତି। భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ଭୟ କର ନାହିଁ, ମୁଁ ତୁମ ସହିତ ଅଛି। చెరసాల బందీగా ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ମାନେ ବନ୍ଦୀଶାଳାରେ ଥିବା ତୁମ ସହିତ ସେ କଥା କହୁଛନ୍ତି। ఏంటి మాట్లాడుతున్నాడు తెలుసా? କଣ କଥା କହୁଛନ୍ତି? వెయిట్ చేయి, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ଅପେକ୍ଷା କର, ମୁଁ ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରିବି। కొంతకాలం వెయిట్ చేయి. କିଛି ସମୟ ଅପେକ୍ଷା କର। జ్ఞానులు హేరోదు రెండింటి గురించి ఆలోచిస్తారు. ଯଦି ଆମେ ଜ୍ଞାନୀକୁ ହେରୋଦକୁ ଆମେ ଚିନ୍ତା କରିବା, ఇద్దరు యేసుక్రీస్తు జన్మం గురించి విన్నారు. ଉଭୟ ଲୋକ ଯୀଶୁଙ୍କ ଜନ୍ମ ବିଷୟରେ ଶୁଣିଲେ। జ్ఞానులు ఏం చేశారంటే ଜ୍ଞାନୀ ମାନେ କଣ କଲେ? యేసుని వెతికారు. ଯୀଶୁକୁ ଖୋଜିଲେ। యేసుని దొరికినంత వరకు వెతికారు. ଯୀଶୁ ପାଇବା ପର୍ଯ୍ୟନ୍ତ ଖୋଜିଲେ। యేసుని కలుసుకున్నారు. ଯୀଶୁଙ୍କୁ ମିଶିଲେ। అత్యానంద భక్తులయ్యారు. ଅତ୍ୟଧିକ ଆନନ୍ଦିତ ହେଲେ। మరొకటి తెలుసా? ଆଉ କଣ ଜାଣନ୍ତି କି? మరణాన్ని తప్పించుకొని వేరే మార్గంలో వెళ్ళిపోయారు. ମୃତ୍ୟୁକୁ ଆଉ ସେମାନେ ଏଡେଇ ଅନ୍ୟ ରାସ୍ତା ଦେଇଗଲେ। హేరోదు దగ్గరికి వెళ్ళుంటే చచ్చుంటుంది. ହେରୋଦ ପାଖକୁ ଯାଇଥିଲେ ମାନେ యేసు దొరికాడు కనుక, ଯୀଶୁ ପାଇଲେ। యేసు తోడుగా ఉన్నాడు కనుక ଯୀଶు ସହପତି ଅଛନ୍ତି। మార్గం మారిపోయింది. ମାର୍ଗ ପରିବର୍ତ୍ତନ ହେଲା। రామాలో అంగలార్పుల్లో వారు లేదు. ରାମାରେ ଏକ ଚିତ୍କାର ହଉଛି। అక్కడ ఏడుస్తుంటే వీళ్ళు నవ్వుతూ వెళ్ళిపోయారు. ଆଉ ସେଠି କ୍ରନ୍ଦନ ହଉଛି, ଏମାନେ ହସରେ ଚାଲିଗଲେ। కానీ యేసుని తోడుగా కోరుకొని హేరోదు మాత్రం దుఃఖపడుతున్నాడు. ମାତ୍ର ହେରୋଦ ରାଜା ଅତି ଦୁଃଖରେ ଅଛି। ଯୀଶୁ కలవరపడ్డాడు. ବହୁତ ଆନ୍ଦୋଳନ ହେଲା। బైబిల్లో రాయబడ్డది ఆ మాట. ବାଇବେଲରେ ଲେଖା ଅଛି ସେ କଥା। హేరోదుతో ఉన్న వారందరూ కలవరపడ్డారు. ହେରୋଦ ସହିତ ଥିବା ଲୋକମାନେ ଉଦ୍ବିଗ୍ନ, శాస్త్రులు కలవరపడ్డారు. ଶାସ୍ତ୍ରజ్ఞମାନେ ଉଦ୍ବିଗ୍ନ, ప్రధానులు కలవరపడ్డారు. ପ୍ରଧାନ ଯାଜକମାନେ ଉଦ୍ବିଗ୍ନ ହେଲେ। ఎందుకంటే వారు యేసుని కావాలని కోరుకోలేదు. କାହିଁକି ମାନେ ସେମାନେ ଯୀଶୁ యేసు ଆବଶ୍ୟକ ବୋଲି ଖୋଜିନାହାନ୍ତି। యేసు పుట్టాడని వారికి తెలిసింది. ଯୀଶୁ ଜନ୍ମଲେ ବୋଲି ଜାଣିଲେ। నిజానికి నాలుగు గంట వారే మంచి మాట్లాడారు. ଜ୍ଞାନୀମାନଙ୍କ ଠାରୁ ସେମାନେ ଭଲ କଥା କହିଲେ। నాలుగు ఏమడిగారంటే, ଜ୍ଞାନୀମାନେ କଣ କହିଲେ? రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? ଯୁବତୀମାନଙ୍କ ରାଜା ଯେ ଜନ୍ମଲେ ସେ କେଉଁଠାରେ? కానీ హేరోదు అడగలేదు. ହେରୋଦ ସେପରି କହିନାହାନ୍ତି। యేసు ఎక్కడున్నాడు ଯୀଶୁ କୋଉଠି ଅଛି తెలుసుకున్నాడు, కానీ ଜାଣିଲା, କିନ୍ତୁ యేసుని కలుసుకోలేదు. ଯୀଶୁଙ୍କୁ ମିଶିଲେ। కానీ యేసుని వెతికారు.
କିନ୍ତୁ ଯୀଶୁଙ୍କୁ ଖୋଜିଲେ, జ్ఞానులు కలుసుకున్నారు, ଜ୍ଞାନୀମାନେ ମିଶିଲେ, వారు మార్గాలు మార్చుకున్నారు. ସେମାନଙ୍କର ପଥ ఈ କରିଲେ। రోజున వెళుతున్నప్పుడు ତମେ ଯାଉଥିବା ସମୟରେ ఇమ్మానుయేలును జ్ఞాపకం చేసి ଇମାନୁଏଲକୁ ତୁମେ ସ୍ମରଣ କଲେ, ఇంకా రాబోయే ఈ సంవత్సరంలో ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉంది. ଆସନ୍ତା ବର୍ଷରେ ଇମାନୁଏଲ ତୁମ ସହ ସାହାଯ୍ୟ କଲେ, నీ ఇంట్లో ఉండే కష్టాలు, కన్నీరు, దుఃఖము, వేదన ତୁମ ଘରେ ଥିବା ଦୁଃଖ, କଷ୍ଟ, ବାଧା వాటన్నింటినీ దూరం చేస్తారు దేవుడు. ପ୍ରଭୁ ସେ ସବୁରୁ ରକ୍ଷା କରିବେ। ఎప్పటిలాగే వినెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఉంది. ଶୁଣିବା ପରେ ସବୁବେଳେ ଶୁଣିଥାଏ ପଳେଇଲେ କିଛି ଲାଭ ନାହିଁ। నేను అనుకూల పరిస్థితుల్లో నీ దగ్గరికి వచ్చాను. ଆଉ ବହୁତ କଷ୍ଟ ପରିସ୍ଥିତିରେ ଆସିଛି। కాళిదాసు నాకు చాలా తొందర చేశాడు. କାଳିଦାସ నాకు చాలా మరి ବହୁତ ସେ ମତେ ଗ୍ରସ୍ତ କଲେ। మీ ఊరు రావడానికి కారణం ఇక్కడ ఉండే సంఘ పెద్ద ଆଉ ଏ ଗାଁକୁ ଆସିବା କାରଣ ତୁମ ମଣ୍ଡଳୀରେ మీ సంఘం మీద ఉండే అభిమానం. ତୁମ ମଣ୍ଡଳୀରେ ଥିବା ଗୋଟେ ଅଭିମାନ ମୋର ଅଛି। దయచేసి జ్ఞాపకం చేసుకో. ତାହା ମୁଁ ମନେ ପକେଇ మీతో బ్రతిమలాడుతున్నా. ଆଉ ମୁଁ ତୁମକୁ ଏହା କହୁଛି, యేసు లేకుండా మన జీవితం ముందుకు సాగకూడదు. ଯୀଶୁ ନଥାଇ ଆମ ଯାତ୍ରା ଆଗକୁ ନ ବଢି, యేసుతోనే మనం సాగాలి. ଯୀଶୁଙ୍କ ସହିତ ମୋର ଯାତ୍ରା ହେବ। ఇమ్మానుయేలు లేని జీవితం ଇମାନୁଏଲ ନଥିବା ଜୀବନ మన ముందుకు సాగిపోతే ଆମେ ଆଗକୁ ବଢିଲେ నష్టపోతాం. ନଷ୍ଟ ହୋଇଯିବା। ఇమ్మానుయేలు లేకుండా ଇମାନୁଏଲ ନଥାଏ మనం దుఃఖంతో ఉంటాం. ଆମେ ଦୁଃଖରେ ରହିବା। నేను చివరిగా ఒక కథ చెప్పి ముగించేస్తాను. ଶେଷ ଗୋଟେ କଥା ମୁଁ ଶେଷ କରିବି, ଗୋଟେ ଗଳ୍ପ କହିବି। వెస్టర్న్ కంట్రీలో ఒక బర్త్డే పార్టీ అవుతుంది. వెస్టర్న్ పాశ్చాత్య దేశରେ ଗୋଟେ ଜନ୍ମଦିନ ପାଳନ କରାଯାଉଛି। చాలా లక్షలు ఖర్చు పెట్టి ఒక కార్యక్రమం చేస్తాం. ଅନେକ ଲକ୍ଷ ଟଙ୍କା ଖର୍ଚ୍ଚ କରି ସେଇ ବର୍ଥଡେକୁ ପାଳନ କଲେ। బర్త్డే బాబుని ముందు పెట్టారు, రూమ్ లో ఎంట్రన్స్ లో పెట్టారు. ବର୍ଥଡେ ମାନେ ସେ ବର୍ଥଡେ ଯୋଉ ପିଲା ଅଛି ତାକୁ ମୁହଁରେ ରଖିଲେ। మంచి పాటలు, మ్యూజిక్, డిన్నర్లు, మన ఫంక్షన్స్ అన్నీ అవుతుంది. ଆଉ ପଛରେ ଭିତରେ ମ୍ୟୁଜିକ୍ ବହୁତ ପ୍ରକାର ଆନନ୍ଦ ମାନେ ମନାଉଛନ୍ତି। చాలా మంది అందరూ వెస్టర్న్స్ అందరూ కోట్లు వేసుకుంటారు కనుక కోట్లు వేసుకోలేదు. ପାଶ୍ଚାତ୍ୟ ଦେଶ ଲୋକ ସମସ୍ତେ କୋଟ୍ ପିନ୍ଧନ୍ତି, ସେମାନେ ସୁଟ୍, ଆଉ ସେ ସବୁ ସୁଟ୍ ପିନ୍ଧି ଆସନ୍ତି। నాలాంటి ఒక బతకిస్తాడు ఆ సూట్ తీసి ఆ ఉయ్యాలని వేసాడు. ମୋ ଉପରେ ଗୋଟେ ଅଲଗା ଲୋକ ସେ ସୁଟ୍ ବାହାର କରିଦେଇ ଯୋଉ ପିଲା ଶୋଇଛି ଡୋଲିରେ ସେ ଉପରେ ଦି ପକେଇଲା। వెనకకు వచ్చిన వాళ్ళు బాబు చూడకుండా సూట్లు ఇక్కడ వేయాలి కాబట్టి ఒక సూట్ మీద ఒక సూట్, ఒక సూట్ మీద ఒక సూట్ ଆସୁଥିବା ଗେଷ୍ଟ ମାନେ ଯାକ ଏଠି ସୁଟ୍ ଗୋଟେ ରଖିବାର ଅଛି ବୋଲି ସେ ଶିଶୁ ତ ଶୋଇଛି, ସେ ଉପରେ ସମସ୍ତେ ଗୋଟେ 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 ସୁଟ୍ ଥୋଇ ଦେଇ ପଡୁଛନ୍ତି। పార్టీ మంచిగా జరుగుతుంది. ପାର୍ଟି ବହୁତ ଭଲ ଭାବରେ ମାନେ ହଉଛି। కేక్ కటింగ్ టైం వచ్చింది. କେକ୍ କାଟିବା ସମୟ ଆସିଲା। పాస్టర్ గారు అన్నారు, ପାଷ୍ଟର କହିଲେ బర్త్డే బాబుని తీసుకురండి, ବାର୍ଥଡେର ବାବୁକୁ ସେ ପିଲାକୁ ନେଇ ଆସ, కేక్ కట్ చేద్దాం. କେକ୍ କାଟ କରିବା। అప్పుడు రెండు మాటలు చెప్పాడు. ତାପରେ ଦିଟା କଥା ఈ କହିଲେ, ఫంక్షన్ కారకుడు బర్త్డే బాబు. ଏଇ ଫଙ୍କସନର କାରକ ହଉଛନ୍ତି ବାର୍ଥଡେର ସେ ପିଲା। మనం ఇలా ఆనందిస్తున్నామంటే బాబు, ଏଇ ଆନନ୍ଦ କରୁଛୁ ମାନେ ସେ ପିଲା ଲାଗି। ఈ ఆనందానికి కారకుడు ఆయనే. ଏ ଆନନ୍ଦର କାରଣ ସେ ଶିଶୁ ହିଁ। ఆయన లేకుండా మనం ఆనందించలేం. ତାଙ୍କ ବିନା ଆମେ ଆନନ୍ଦ କରିପାରିବା మన ନାହିଁ। ఆనందానికి కారకుడైన బాబుని ఒకసారి తీసుకురండి. ଆମେ ଆନନ୍ଦ କରୁଥିବା ପିଲାକୁ ଥରେ ନେଇକରି ଆସ। త్వరగా తల్లి వెళ్ళింది, ଶୀଘ୍ର ଚଞ୍ଚଳ ହେଇକରି ମା ଖୋଜୁଛି। ఉయ్యాల్లో నుంచి బాబుని తీసుకుంది, ସେଇ ଟୋଲିରୁ ଶିଶୁକୁ ବାହାର କଲା, భుజం మీద వేసుకుంది. ସେ ତାର ଛାତିରେ ପକେଇଲା। త్వరగా అందరూ దగ్గరికి వచ్చారు. ଆଉ ସେ ସମସ୍ତେ ତା ପାଖକୁ ଆସିଲେ। మాస్టర్ గారి చేతిలో పెట్టి ବାଳକ ଆଜ୍ଞାଙ୍କ ହାତରେ ଥୋଇଲା। మాస్టర్ గారు చూసి ఆశ్చర్యపోయారు. ବାଳକ ଦେଖି ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହେଲେ, ఎందుకంటే କାହିଁକି ମାନେ ఈ కోట్లన్నీ ఆ బాబు మీద పడిపోయాయి ଏ కనుక କୋଟ ସବୁ ସେ ପିଲା ଉପରେ ପଡିଯାଇ ఊపిరి ఆడక చచ్చిపోయాడు ଏ బాబు. ଶ୍ୱାସ ନ ଯାଇ ଅକ୍ସିଜେନ ପିଲା ସେଠି ମରିଗଲା। బర్త్డేకి వెళ్ళిన వాళ్ళందరూ బ్రతికే ఉన్నారు, ବାର୍ଥଡେ ଜୀବନରେ ସମସ୍ତେ ବଞ୍ଚିଛନ୍ତି, కానీ బర్త్డే బాబు మాత్రం చచ్చిపోయాడు. ଯାହା ଲାଗି ବାର୍ଥଡେ କରାଯାଉଛି ସେ ମାତ୍ର ମରିଯାଇଛି। క్రిస్మస్ లో క్రీస్తు అదే కోరుకుంటున్నాడు. ଖ୍ରୀଷ୍ଟ ମାସରେ ଖ୍ରୀଷ୍ଟ ତାହା ହିଁ ଖୋଜୁଛନ୍ତି। నువ్వు బ్రతకాలని, ତମେ ବଞ୍ଚିବାର ଅଛି, నీకు తోడుగా ఉండాలని ତମ ସହିତ ସେ ରହିବାର ଅଛି। పరలోకాన్ని విడిచిపెట్టాడు, ସେ ସ୍ୱର୍ଗ ତ୍ୟାଗ କରି, తండ్రిని విడిచిపెట్టాడు, ବାପାକୁ ତ୍ୟାଗ କରି నీతో ఉండడానికి వచ్చాడు. ତମ ସହିତ ରହିବା ପାଇଁ, కానీ ఆయన విడిచిపెట్టేస్తాడు. କିନ୍ତୁ ଆମେ ତାଙ୍କୁ ଛାଡି ఆయన ଦେଇଥାଉ, మర్చిపోతాడు, ତାଙ୍କୁ ଭୁଲି ଯାଇଥାଉ, ఆయనకు దూరం అయిపోతాడు. ତାଙ୍କୁ ଦୂରରେ ଯାଇଥାଉ। ఆయన బాధపడుతుంది. ସେ ବାଦ ବହୁତ କଷ୍ଟ నీ ହୁଏ। ఇంట్లోకి వస్తే ఆయన పట్టించుకోవడం, ତମ ଘରକୁ ଆସିଲେ ତୁମେ ତାକୁ ଯତ୍ନ నీ ନେବ। గుడిలోకి వస్తే ఆయన పట్టించుకోవడం, ତୁମ ମନ୍ଦିରକୁ ଆସିଲେ ତୁମେ ତାକୁ ଯତ୍ନ నీ ନେବ। ప్రక్కకు వచ్చి కూర్చుంటే ఆయన తోసేస్తున్నావు. ତୁମ ପାଖକୁ ସେ ଆସି ବସିଲେ ତାକୁ ଠେଲି ଦଉଛ। ఎందుకంటే କାହିଁକି ମାନେ నీవే నీ సొంతంగా చూసుకుంటూ ତମେ ନିଜକୁ ନିଜେ ସବୁ ଦେଖୁଛ। ఒక బాబు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ଗୋଟେ
ଗୋଟେ ପିଲା ପାଖକୁ ଯାଇ మీ ఇల్లు ఎలాగొంది? ତୁମ ଘର କେମିତି ଅଛି? ఎలాగొంది? క్రిస్మస్ ఇల్లు ఎలాగొంది? ତୁମ ଘର କେମିତି ଅଛି? క్రిస్మస్ ଘର କେମିତି ଅଛି? ఆ తాతకు చెప్తున్నాడట, ఆ బాబుకు చెప్తున్నాడు. ସେ ପୁଅ କହୁଛି, ఆ బాబు అంటున్నాడట, ସେ ପୁଅ మా କହୁଛି ఇల్లు ఏం బాగులేదండి. ଆମ ଘର କିଛି ଭଲ ନାହିଁ। క్రిస్మస్ రోజు అందరూ కోపంతో ఉన్నారు. క్రిస్మస్ ରେ ସମସ୍ତେ ఏంటయ్యా ରାଗରେ కోపం? କାହିଁକି ରାଗ ଅଛି? మా అమ్మ తెల్లవారు నుంచి మా నాన్న మీద అరుస్తుంది. ମୋର ମା ସକାଳୁ ବାପା ଉପରେ ରାଗିଛି, ଚିନ୍ତା କରୁଛି। ఎందుకు అరుస్తుంది? କାହିଁକି ସେ ପ୍ରକାର ଚିଡଚିଡି ହଉଛି? మ్యాచింగ్ బ్లౌజ్ సెట్ అవ్వలేదని మా నాన్న మీద అరుస్తుంది. ଶାଢୀକୁ ବ୍ଲାଉଜକୁ ମ୍ୟାଚ୍ ହେଇନି ବୋଲି ସେ ଭାବୁଛି। ఇలాంటి వాడు ఎందుకు నువ్వు నాకు? ఏ ପ୍ରକାର ସ୍ୱାମୀ କାହିଁକି ମତେ ఇది వేసుకొని వెళ్తే చర్చిలో ఉన్నాడని నన్ను చూసి చాలా ମୋଇରେ ଯେ అవమానపరుస్తారు. ପିନ୍ଧିକି ଚର୍ଚ୍ଚ ଗଲେ ମତେ ଦେଖି ସମସ୍ତେ ଅପମାନ କରିବେ। అలాగా ସେମିତି କି వాట్ అబౌట్ యువర్ సిస్టర్? ତମ ଭଉଣୀ ବିଷୟରେ କଣ? మా సిస్టర్ కూడా అంతే. ମୋ ଭଉଣୀ ମଧ୍ୟ ସେମିତି ଏକା। కొత్త ఫ్యాషన్ వచ్చింది ఇప్పుడు. ଫ୍ୟାସନ ନୂଆ ଫ୍ୟାସନ ଆସିଛି। చిరిగిపోయిన ప్యాంట్లు అందరూ వేసుకుంటుంటే ଚିରା ଏକ ପ୍ୟାଣ୍ଟ ପିନ୍ଧୁଛନ୍ତି। మా నాన్న వచ్చి మంచి ప్యాంట్ కొన్నాడు. ମୋ ବାପା ଭଲ ପ୍ୟାଣ୍ଟ କିଣି ଆଣିଛି। మా అక్క వచ్చిన రాత్రి ఆ మంచి ప్యాంట్ అంతా కట్ చేసుకుంది. ଆଉ ସେ ଭଲ ପ୍ୟାଣ୍ଟକୁ ମୋର ଭଉଣୀ ଟିକେ କାଟି ପକେଇଲା। సరిగ్గా చేత కాకుండా ହଁ తెల్లవారు వేసుకునేటప్పటికి మొత్తం చిరిగిపోయింది అసలు. ଆଉ ସେ ଚିରା ହେଇଗଲା। ସେ ପିନ୍ଧିବା ସମୟରେ మొత్తం పాడైపోయింది ప్యాంట్. ସବୁ ପ୍ୟାଣ୍ଟ ଖରାପ ହେଇଗଲା। ఆవిడ ఏడుస్తుంది. ସେ କାନ୍ଦୁଛି। మా తమ్ముడు వచ్చాము, ମୋ ଭାଇ ଆସି ఈ మధ్యన పొట్టి ప్యాంట్లు వచ్చాయంట. ଆଉ ସର୍ଟ ପ୍ୟାଣ୍ଟ ଆସିଛି। అది కరెక్ట్ గా మా నాన్న తేలేదని. ସେଟା କରେକ୍ଟ ଭାବରେ ତାକୁ ପିନ୍ଧିଲା ପରି ଆଣିନି। అందు గురించి ఆవిడ గుడికి వెళ్దామా? ସେ କାନ୍ଦୁଛି ସେ ପ୍ୟାଣ୍ଟ। మా అమ్మ ఎవరు? ମୋର ମା ଯାଉନି, ఆవిడ జాకెట్ సెట్ అవ్వలేదు. ତାକୁ ବ୍ଲାଉଜ ରେ ଶାଢୀକୁ మా ସାଇଡ୍ అక్క ఎవరు? ମୋର ଭଉଣୀ ଯାଉନି, ఆవిడ ప్యాంట్ చిరిగిపోయింది. ତା ପ୍ୟାଣ୍ଟ ଚିରା ହେଇଗଲା। మా అన్నాళ్ళు ମୋ ଭାଇ ଯାଉନି, వాడి పొట్టి ప్యాంట్ లేదు. ତାକୁ ପ୍ୟାଣ୍ଟ ଠିକ ఇప్పుడు ହେଇନି। మీ నాన్న వెళ్తావా? ତ ବାପା ଯିବ କି? వీళ్ళందరూ అదే కూర్చున్నారు కనుక మా నాన్నే వంట చేస్తున్నాడు, ఆయన కూడా వెళ్ళాలి. ମୋ ବାପା ଆକା ରୋଷେଇ କରୁଛି, କେହି ଯାଉନାହାନ୍ତି, କେହି మరి ରୋଷେଇ నీ సంగతి କରୁନାହାନ୍ତି। ఏంటి? ମୋତେ ଯିବନି କି? మరి నీ సంగతి ఏంటి? ତମ ବିଷୟରେ କଣ? నా గుడికి వెళ్ళాలి, నాకు ఎప్పుడు తీసుకెళ్తారు? ମୁଁ ମନ୍ଦିରକୁ ଯିବାକୁ ଅଛି ସିନା, କିଏ ମୋତେ ନେଇକି ఇది క్రిస్మస్. ଏଇଟା ଖ୍ରୀଷ୍ଟମାସ ଚାଲିଛି ଏବେ। చూసారా యేసుక్రీస్తు ପ୍ରଭୁ ଯୀଶୁ మన గుడిలో చచ్చిపోయి ఉన్నాడు. ଆମ ମନ୍ଦିରରେ ସେ ମରିଯାଇଛନ୍ତି। ఆయన ఇంకా కోట్ వేసేస్తున్నాడు. ତାଙ୍କ ଉପରେ କୋଟ କାଢି କାଢି ପକେଇ ଦଉଛୁ। చాలా సార్లు మన జీవితాల్లో ఆయన విలువ ఇవ్వడం లేదు. ଅନେକ ସମୟରେ ଆମ ଜୀବନରେ ଯୀଶୁ ପାଖରେ ମଜାକ କରୁନା। మన బహిరంగ షోకుల గురించి చూస్తాం. ଆମ ନିଜ ପାଇଁ ହିଁ ଦେଖୁଛୁ ଆମେ। మీకు తెలుసా నేను ఈ సంవత్సరం బట్టలు కొనుక్కోలేదు. ଜାଣନ୍ତି କି ଏ ବର୍ଷ ମୁଁ ଖ୍ରୀଷ୍ଟମାସକୁ ବସ୍ତ୍ର କିଣି ନାହିଁ। నేను నా భార్య మా పిల్లలు మేము కొనుక్కోవాల్సిన డబ్బంతా కలిసి మా 18 మంది పాస్టర్కి బట్టలు కొనిచ్చి ଆଉ ମୋ ସ୍ତ୍ରୀ ମୋ ପିଲାମାନେ ଆମେ ସମସ୍ତେ ଟଙ୍କା ଆମର 18 ଜଣ ମାଷ୍ଟର ମାନଙ୍କୁ କିଣି ଆମେ ସେମାନଙ୍କୁ ଦେଲୁ। మా పిల్లలు ఇక్కడే ఉన్నారు. ଆମ ପିଲାମାନେ ଏଠି ଅଛନ୍ତି, కొత్త బట్టలు వేసుకోలేదు. ସେମାନେ ନୂଆ ବସ୍ତ୍ର ପିନ୍ଧି ନାହାନ୍ତି। పిచ్చి పిచ్చిగా 50 డ్రెస్సులు తీసి మా కోయిల వారికి మా చర్చి క్లీన్ చేసిన వారికి వాళ్ళందరికీ కొనిచ్చాం. ସେ ମାନଙ୍କୁ ପିଲାମାନଙ୍କୁ ଆମେ କିଣି କରିଦେଲୁ। మాకు చాలా హ్యాపీగా ଆମକୁ ବହୁତ ଆନନ୍ଦ ଅଛି। మాకు కావాల్సిన బట్టలు ఉన్నాయి. ଆମ ପ୍ରଭୁ ଯୋଗାଇଛନ୍ତି। నాకు కావాలంటే ఎక్కడి నుంచో వస్తాయి దేవుడు. ପ୍ରଭୁ ଦେବେ, ଆମକୁ ଦରକାର ହେଲେ ଯୋଉଠାରୁ మాకు ଦେବେ। రియల్ క్రిస్మస్ జరిగింది ఈ సంవత్సరం. ଆଉ ପ୍ରକୃତ ଖ୍ରୀଷ୍ଟମାସ ଏ ବର୍ଷ ହେଇଛି। ఆలోచించి క్రైస్తవ సంఘం. ଆଲୋଚନା କରନ୍ତୁ ଭାଇ ଭଉଣୀମାନେ। యేసు లేకుండా ఏ క్రిస్మస్ జరుగుతుంది? ଯୀଶୁ ନଥିବା ଖ୍ରୀଷ୍ଟମାସ କଣ ଅଟେ? ప్రార్థన చేసుకుంటాం. ପ୍ରାର୍ଥନା କରି కళ్ళు మూసుకుంటాం. ସମସ୍ତେ ଆଖି ବୁଝନ୍ତୁ। మాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. କଷ୍ଟ ପ୍ରାର୍ଥନା କରିବେ। ସମସ୍ତେ ଆମେ ଆଖି ବୁଝିବା। ପ୍ରକୃତ ଖ୍ରୀଷ୍ଟମାସ କଣ ପ୍ରଭୁ ଦାସଙ୍କ ଠାରୁ ଶୁଣିଲୁ। ପ୍ରକୃତ ବାସ୍ତବିକ ଖ୍ରୀଷ୍ଟମାସ ଲୁଗା କି ପ୍ୟାଣ୍ଟ ସାର୍ଟ କିଣ ନାହିଁ ବୋଲି ନାହିଁ, କି ପିଠାପଣା ଖାଉ ବୋଲି ନାହିଁ, କିନ୍ତୁ ଆମେ ପ୍ରଭୁ ଯୀଶୁକୁ କେତେ ପ୍ରାଧାନ୍ୟତା ଦଉଛୁ ଆମ ଜୀବନରେ, ଆମ ପରିବାରରେ, ଆମ ବ୍ୟକ୍ତିଗତ ଜୀବନରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ କେତେ ଅଧିକ ପ୍ରାଧାନ୍ୟତା ଦଉଛୁ, ତାହା ହେଉଛି ବଡ଼ ବିଷୟ। ଏଠି ଦୁଃଖର ବିଷୟ, ଶିଶୁଙ୍କ ବର୍ଥଡେରେ ଶିଶୁ ମରିଯାଇଛି, କିନ୍ତୁ ଲୋକମାନେ ଗୀତ ନାଟ କାହାର ଚିନ୍ତା ନେଇ ଯେ ଶିଶୁ କୋଉଠି ଅଛି। ଆଜି ଆମେ ଚିନ୍ତା କରିବା, ଆମ ପ୍ରଭୁ ଆଜି ଆମ ସହିତ ଅଛନ୍ତି କି? ଇମାନୁଏଲ ଆମ ସହିତ ଅଛନ୍ତି କି? ଇମାନୁଏଲ ପ୍ରଭୁ
ଆମ ସହିତ ଯେ ଅଛନ୍ତି ନା ଆମେ ଇମାନୁଏଲକୁ ଛାଡ଼ି ଦେଇଛୁ ଟିକେ ଚିନ୍ତା କରନ୍ତୁ। ଆସନ୍ତୁ ପ୍ରିୟ ବାବା ମା ଭାଇ ଭଉଣୀମାନେ, ବୁଣା ଯାଇଥିବା ବାକ୍ୟ ପ୍ରତି ବାସ୍ତବରେ ଆମେ ଗ୍ରହଣ କରିବା। ଥ୍ୟାଙ୍କ ୟୁ ଲର୍ଡ। ନିଜ ନିଜ ହୃଦୟ ପ୍ରଭୁଙ୍କୁ ସମର୍ପଣ କରନ୍ତୁ। ନିଜ ଶରୀର, ନିଜ ପ୍ରାଣ, ନିଜ ଆତ୍ମା ପ୍ରଭୁଙ୍କୁ ସମର୍ପଣ କରନ୍ତୁ। ଥ୍ୟାଙ୍କ ୟୁ ଲର୍ଡ। ଧନ୍ୟବାଦ ପିତା, ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ କରୁଛୁ। ତୁମ ପୁତ୍ର ଯୀଶୁଙ୍କ ପାଇଁ ଧନ୍ୟବାଦ, ଯେ ସ୍ୱର୍ଗ ଛାଡ଼ି ମର୍ତ୍ତ୍ୟକୁ ଆସିଲେ ଆମକୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ, ଆମ ଗୃହରେ ରହିବା ପାଇଁ, ଆମ ସହିତ ରହିବା ପାଇଁ, ଆମ ପରିବାର ସହିତ ରହିବା ପାଇଁ। ପ୍ରଭୁ তুমি সাহায্য করো। আজ বিশ্রী মণ্ডলীর প্রত্যেক পরিবার সহিত তুমি রহিব প্রভু। বিশ্রী মণ্ডলীর প্রত্যেক যুবা যুবতী ମାନଙ୍କ সহিত রহিবা পাই তুমি ইচ্ছা করছ। বিশ্রী মণ্ডলীর প্রত্যেক ভাই ভৌণী ମାନଙ୍କ সহিত রহিবা পাই তুমি ইচ্ছা করছ পিতা। तुम पुत्र यीशु को हमें प्राधान्यता देबो। तुम पुत्र यीशु को हमें प्रथम स्थान देबो। हम हृदय स्थान देबो पे अनुग्रह प्रदान करो। यस, तुम्हें हम सहित रहिले दुर्भिक्ष समय हमें रक्षा पाइबो। तुम्हें हम सहित रहिले रोग समय हमें रक्षा पाइबो। तुम्हें हम सहित रहिले प्रभु जेते दुख ताड़ना निंदा आसिले मध्य हमें रक्षा पाइबो। ख्रिस्टमास वास्तविक ख्रिस्टमास प्रभु जो वाक्य तुम दास पढ़ी सही गुण रे फल करो। प्रत्येक भाई भौणी मान को आशीर्वाद करो। दीन दास को वेदी अलंकृत करथिबा तुम दास दासी मन जेते भी अछंती एवं विश्वासी भाई भौणी जेते भी अछंती समस्त को आशीर्वाद करो। न्यू वे रे नूतन दर्शन भावना रेवलेशन अनेक प्रत्याशा पाई प्रभु आगो को बढ़िबा पाई साहाय्य करो। मोस्ता कहले तुम स्त्री को आम सहित गमन न कले आमको नहीं करी जाओ नहीं प्रभु। हाँ पिता, तुम्हें आम सहित रुओ, तुम्हें यात्रा करो प्रभु, हमको रक्षा करो। आज उपस्थित बापा माँ भाई बहन समस्त को तुम्हें आशीर्वाद करो। समस्त महिमा तुम्हें पाओ। यीशु नाम में प्रार्थना करते पिता, आमेन। चलो।